థ్యాంక్ యూ గురువు గారు, అడగగానే కోరికను మన్నించినందుకు. నిన్న ధ్యానయోగం గురించి ఎంత విస్తారంగా మనం తెలుసుకున్నామో గురువు గారి దగ్గర నుంచి చెప్పనలవి కాదు. ఈరోజు ధర్మం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఒక మనిషికి అంధత్వం అనేది వస్తే ఆ అంధత్వంలో ఎంత అజ్ఞానమైనటువంటి చేష్టలు చేస్తారు మనుషులు, ఎంతటి జ్ఞానం ఉన్నప్పటికీ అనేది గురువుగారి ద్వారా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నిన్న హనుమంతరాజు సార్ మేమంతా వెళ్ళి గురువుగారిని కలిసినప్పుడు ఆయన అంధత్వం అనేటువంటి ఒక టాపిక్ మాట్లాడితే అది గుండెల్లోకి ఇంకిపోయింది. అంటే మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ, ఎంత ధ్యానం ఉన్నప్పటికీ ఎంత ఎరుకతో జీవించాలి అసలు. సో అది విన్నప్పటి నుంచి గురువుగారిని అదే ఇందాక అడగడం జరిగింది. ఈరోజు మనం ఆ ధర్మం గురించి, జ్ఞానం ఉన్నప్పుడు కూడా అంధత్వం మనల్ని ఎటువైపు తీసుకెళ్తుందో ఆ విషయాలను మనం గురువుగారి దగ్గర నుంచి తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ గురువు. సభాయ నమః. ఆయన కోరారు, వాళ్ళు కూడా కావాల్సిన వాళ్ళు ఓ మంచి కార్యక్రమం జరుగుతోంది, ఓ మంచి మెసేజ్ సమాజానికి ఇవ్వచ్చు అని. ఎప్పుడు మనిషి నేను గొప్పవాడిని అనుకున్నప్పుడు అతను తప్పకుండా సమాజాన్ని నాశనం చేస్తాడు. నేనే గొప్పవాడిని అనుకుంటే. కృష్ణ భగవానుడు రాజ్య పరిపాలనలోకి వచ్చాక యాదవులకి అపారమైన గర్వం పెరిగింది. ఎవడైనా మనకు సంబంధించిన వాడు, ఎవడైనా ఓ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, నా వెనకాల ఎవడున్నాడో తెలుసా, ఒక్క ఫోన్ చేస్తే ఏమవుతావో తెలుసా, ఇన్ని మాటలు వస్తాయి ఒక్క వ్యక్తి ఉంటే. కానీ ఈ యాదవ సంఘం వెనకాల ఉన్నటువంటి వాడు ఎవడు అంటే పరమాత్ముడు. అందుకని వాళ్ళ గర్వం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే, సప్తమహర్షులు జపం చేసుకుంటూ వస్తుంటే వాళ్ళని వేళాకోళం చేయాలి అనేది దాకా వెళ్ళిపోయింది. అంటే ఒక అపహాస్యం వేరు, అవమానం వేరు. వేళ దాన ధర్మాలు అంటారు. దానం అనేటువంటి దాని వెనకాలే ధర్మం కూడా ఉంటుంది. ధర్మం వేరే ఉండదు, దానంతో మమేకమయ్యే ఉంటుంది ధర్మం. ఎవరికైనా అన్నం పెడుతున్నామంటే వాడు ఆకలి తీరుతోంది, కానీ సమాజానికి ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టాలి అనేటువంటిది, వాడు ఆకలి తీర్చడం ధర్మం. దానం నువ్వు చేసింది, కానీ దాని వెనకాల ధర్మం ఎలా ఉంది? వాడికి ఆహారం పెట్టవలసిన బాధ్యత మనకుంది, మన ధర్మం అది. మన కడుపు నిండా తింటే సరిపోదు. దాన ధర్మాలు అనేటువంటి పర్యాయ పదాలు రెండు ఇలాగే ఏర్పడ్డాయి. అయితే సప్తమహర్షులను అడిగారు, వాళ్ళకి చెవులు పోగులు ఉంటాయి, పొత్తి కడుపు కింద నేను గుడ్ల పెట్టారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి భృగువుని అడిగారు, మా పుట్టింటి ఆడపడుచండి, దీనికి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడు పుడతాడా చెప్పాలి, అమ్మాయికి పురిటికి తీసుకెడుతున్నాం అని నవ్వుకున్నారు వాళ్ళు. త్రికాలజ్ఞుడైన ఋషులకు తెలియకుండా ఉంటుందా? ఎంత తెలివితేటలు వచ్చాయి నాయనా మీకు, ఆట పట్టించడానికి మేము తప్ప మీకు ఎవరు దొరకలేదు. అందుకని మమ్మల్ని దీనికి ఏం పిల్ల పుడుతుంది అని అడిగేవు కదా, దీని కడుపున ముసలం పుడుతుంది, దీనివల్ల మీరు అందరూ చస్తారు పోండి అన్నాడు. అనేటప్పటికీ ఇదేదో ముసలంటరా, అది పుడుతుందని. ముసలం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. సంస్కృతంలో ముసలం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ముసలం అంటే దుఃఖం, వినాశనం. రెండోది రోకలి. వీళ్ళకి అర్థం కాలేదు అదేమిటో. సరే, ఆ చెవులుకున్నటువంటి ఉప్పేశారు, ఆ గుడ్లన్నీ పొత్తికడుపు కింద పెట్టినవన్నీ తీస్తే ఒక రోకలోటి బయటపడింది. అప్పుడు డౌట్ వచ్చింది, వాళ్ళకి సందేహం కలిగింది. ఇది నిజంగా మనం పడుకున్నప్పుడు బుర్రపాత్ర కూడా చంపింది అనుకో, గాల్లో వచ్చి, ఎవడో కొట్టక్కర్లేదు, అదే గాల్లో వస్తే మనం ఏం చేయగలం? అందువల్ల దీన్ని ఉంచకూడదు అని ఏం చేద్దాం, అసలు ఇది మిగలకుండా ఉండాలి, కాల్చడం కుదరదు, బొగ్గులన్నా మిగులుతాయి, అందుకని అరగదీసేద్దాం దీన్ని అని క్షిప్ర అనే నది ఒడ్డుకు పట్టుకెళ్ళి దాన్ని శుభ్రంగా అరగదీటి మొదలుపెట్టే, నీళ్లు పోసి అరగదీసేస్తే దాని రజనం అక్కడ దాకా ఉంటే సరిపోయేది. ఆ నీటి ప్రవాహం ఒడ్డమ్మట అంచమ్మట నీళ్లు ప్రవహిస్తాయి కదా, మొత్తం ఆ బారంతా ఏర్పడిపోయింది. ఎంత దూరం, కొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయింది ఈ అరగదీసిన నీళ్లు. వీడు గమనించలేదు దాన్ని. అందులోంచి పుట్టినటువంటివే రెల్లి దుబ్బులు. రెల్లి బాణాలు ఎక్కడ తయారయ్యాయి అంటే కోయిలు వాడేవి, రెల్లి అందులోంచే పుట్టింది. ఇది ఇలా ఉంటే
వాడు పని పూర్తి అయిపోయింది అనుకున్నారు, వెళ్ళిపోయారు. మహాభారతం అంతా పూర్తయిన తర్వాత కృష్ణుడు గాంధారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అత్తయ్య బాగున్నావా అని అడిగాడు. అడిగితే బాగుండకేనాయనా, 100 మంది కొడుకులు పోయారు, హితులు మిత్రులు సోదరులు అందరూ పోయారు, నువ్వు ఒక్కడవు కాదు అన్న మాట అంటే నువ్వు ఆపాలనుకుంటే ఆపగలవు నువ్వు, కానీ నీకే ఆపాలనిపించలేదు. నువ్వు జగత్కర్తవని నాకు తెలుసు, నువ్వు ఆపాలంటే ఆపలేవా, కానీ నాకు వేళ ఇంత దుఃఖాన్ని కలిగించి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నువ్వు అత్తయ్య బాగున్నావా అని అడుగుతావా? ఇది ఏమన్నా ధర్మంగా ఉందా? నేను ఏ ముసలంతోటైతే ఉన్నానో నీ యదువంశం అంతా ఈ ముసలంతో నాశనం అయిపోవుగాక అంది గాంధారి కృష్ణుణ్ణి. నవ్వి ఊరుకున్నాడు కృష్ణుడు. అయితే కృష్ణుడు తిరిగి ఒక మాట మాట్లాడాడు. అత్తయ్య మంచి విషయం చెప్పావు, నేనే చేశానంటున్నావు. కొన్ని తప్పులు క్షమించే ఉంటాయి, కొన్ని తప్పులు క్షమించని ఉంటాయి. క్షమాపణకు కూడా అర్హత లేని తప్పులు కొన్ని ఉంటాయి. ఒక నిండు స్త్రీని సభలోకి జుట్టుపట్టుకు లాక్కొచ్చి వివస్త్రణ చేసి ఆనందించాలి అనుకునేటువంటి అంధులను కానటువంటి తల్లివి నువ్వు. ఈ తప్పుని ఎవడూ క్షమించలేడు. అవమానం భరించడాకే నీ కొడుకుని తొడలు తరిచి విరక్కొట్టి చంపుతానని దుర్యోధనుడు మీద ప్రతిజ్ఞ చేశాడు భీముడు. ఆ పరిస్థితి కల్పించింది ఎవరు? కొడుకు. నీ భర్తకి పుత్రాంధం పట్టుకుంది. రూపాంధమని, ధనాంధమని, గర్వాంధమని 5 రకాల అంధత్వాలు ఉంటాయి. 5 రకాలు గుడ్డితనాలు ఇవి. ఎవరన్నా ఉంటే పిల్లలను చూడండి, బాగా జుట్టు అది ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు తన అందాన్ని గర్వాన్ని ఎలా ప్రదర్శిస్తారు అంటే ఒకసారి దువ్వెన తీసి ఇలా ఇలా రోడ్డు మీద దువ్వుకుని ఇలా ఇలా అనుకుని మన ఎవరన్నా చూసారంటే ఫ్లాట్ అంటాడు చెయ్యిలా తిప్పి. వాడి గర్వం ఏమిటి అంటే జుట్టు ఒకటే గర్వం అక్కడ. అంతకంటే తనకున్న ఆస్తి ప్రదర్శించలేడు, మిగిలిన ఏం ప్రదర్శించలేడు. అందుకని ఇప్పుడు బ్యాక్ పాకెట్లో చిన్న దువ్వెన ఒకటి ఉంటుందన్నమాట జుట్టు ఎక్కువ ఉన్నవాడికి. ఇది రూపాంధం. స్త్రీలు కూడా అంటుంటారు, నేను ఎవరికైనా ఒకసారి కళ్ళెత్తి చూస్తే కూడా రావాల్సిందే కుక్కపిల్లలాగా. అంటే ఇదంతా రూపాన్ని చూసుకుని మురిసిపోయేటువంటి ఆనందం. ఇది గుడ్డితనమే. ఈ గుడ్డితనం వల్ల కూడా చాలా ప్రమాదాలు ఉంటాయి వేళ. అయితే రెండోది, పిల్లలు ఎవరన్నా తప్పు చేస్తే మా వాడు అలాంటి వాడు కాదండి, మా వాడు నేను అంతా నాతోటే ఉన్నాడు, మీ ఇంటికి ఎప్పుడు వచ్చాడు, మీ ఇంట్లో వాచి పట్టుకుపోయాడు అన్నారు, అసలు నేను అంతా మా అబ్బాయి నా దగ్గరే ఉన్నాడు, బయటికే వెళ్ళలేదు వాడు అని తండ్రి తల్లి కూడా వస్తువు పోయింది అన్నవాడి మీద చాలా కోపగించుకుంటారు. వచ్చాడండి మీ అబ్బాయి వచ్చాడు, తీసాడండి, సీసీ కెమెరాలో రికార్డ్ అయిందన్నా సరే మా వాడు అలాంటి వాడు కాదు. దీన్ని ఏమంటారు? అంధత్వం అంటారు. మితిమీరి పిల్లల మీద మనం పెంచుకున్నటువంటి ప్రేమ ఎలా మారిపోయిందంటే అది అంధత్వంగా మారిపోయింది, గుడ్డితనంగా. నువ్వు తప్పును కూడా సమర్థిస్తున్నావు. అత్తయ్య ఇంత తప్పు జరుగుతుంటే సభలో మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుడిని అడిగింది ద్రౌపది, మామయ్య ఇది ఏమన్నా ధర్మంగానే ఉందా నీకు? నేను ఇంటి కోడల్ని, నన్ను ఇలా అవమానపరచాలనుకున్నప్పుడు నీకు బాధ అనిపించట్లేదా అంటే ధృతరాష్ట్రుడు అన్నట్ట, అమ్మ గుడ్డాండి కదా నాకేం కనపట్టలేదు అన్నాడు. ఆయన గుడ్డివాడైతే మిగిలిన వాళ్ళందరూ గుడ్డివాళ్ళు అవ్వలేదు కదా. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఒక మహారాజే తన కళ్ళెదురుగుండా అన్యాయం జరుగుతోంది, తప్పు జరుగుతోంది అన్నప్పుడు ఖండించవలసిన వాడే నేను గుడ్డాండి అని తప్పించుకున్నప్పుడు ఈ రాజ్యాన్ని నేను ఎందుకు కాపాడాలి? ఇలాంటి దుర్మార్గుల రాజ్యాన్ని నేను ఎందుకు కాపాడాలి? అసలు ఏ తప్పు ఎక్కడి దాకా చేయకూడదో అక్కడి దాకా చేయాలి అంతే. అది మించితే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, నేనే నా సుదర్శనంతో కదిలిస్తాను వీళ్ళందరినీ. అంతటి తప్పు చేసిన వాడు మొట్టమొదటివాడు నీ భర్త. 2 సుయోధనుడు అధికారం చేతిలో ఉంది కదానని, తను అనుకున్నటువంటి జరగలేదని, శాశ్వతంగా తనే ఉండాలని ఏ తప్పు చేయకూడదో ఆ తప్పును ప్రేరణ చేశాడు. ఇంకొక నీతి చెప్తాను నీకు, విను. ఒక మహావృక్షాన్ని కోల్చాలి అంటే చెట్టుకు దూరంగా ఉండి నువ్వేం చేయలేవు. ఆ చెట్టు కిందే ఉండి ఆ చెట్టు నుంచి పండిన పండు నేల మీద పడితే తింటూ, ఆ చెట్టు ఛాయని ఆస్వాదిస్తూ, ఆ చెట్టు యొక్క కర్రని
గొడ్డల కామగా చేసుకుని ఒక్కో వేరే నరికితే ఎంత పెద్ద వృక్షమైనా కొంతకాలానికన్నా కూలిపోతుంది. ఇదే శకుని నీతి. 8 నీతులు ఉంటాయి: కుటిల నీతి, శకుని నీతి, వక్ర నీతి, బృహస్పతి నీతి, విదురు నీతి అని. నేను అనుకున్నట్టు తత్వాలు పరమాత్మకు ఎలా ఉంటాయో గొప్ప గొప్ప వాళ్ళకి నీతి కూడా ఉంటుంది. మనం ఏ నీతిని అవలంబిస్తున్నాము అనేటువంటిది. శకుని పాండవ పక్షపాతి. మహాభారతం గురించి మాట్లాడవలసి వస్తే అసలు మనం ఎలా బ్రతకాలో, తమ్ముడంటే ఎవరో, భార్య అంటే ఏమిటి, తండ్రి అంటే ఏమిటి, సోదరులు కాకుండా మన సేవకులు అంటే ఏమిటి, మన కోసం ప్రాణార్పణ చేసే మిత్రులు అంటే ఏమిటి అనేది ఒక రామాయణంలో తప్ప మీకు ఎక్కడా తెలియదు. అందుకే రామాయణ మహాగ్రంథం ధర్మం. తండ్రి గారు బాధపడుతున్నారని తండ్రి గారు కేకేసి వెళ్ళమని చెప్పలేదు అరణ్యానికి. తనకు తానుగా సంసిద్ధుడయ్యాడు. నాన్న బాధపడితే నేను బాధపడినట్టే కదా, నా కోసం ఆయన బాధపడటం ఏమిటి, వెళ్ళమని చెప్పట్లేదు ఆయన. ఆయన మనస్సు తెలుసుకుని సంచరించిన వాడు రాముడు. ఈవేళ మన రాముడు అన్ని దేశాల్లో అవసరమైన అవసరం కాకపోయినా ఒక్కదానికి గొప్పగా అవసరమయ్యాడు. న్యూయార్కులో రామచంద్రమూర్తి పెద్ద కటౌట్ పెట్టారు. దాని మీద ఇంగ్లీష్లో ఒకటి రాశారు: ఏకపత్ని వ్రతం పాటించండి, ఎయిడ్స్కి దూరంగా ఉండండి అని రాశారు. ఇది పెట్టి 20 ఏళ్ళు అయింది. మా రాముడు దేనికి పనికొచ్చాడు అంటే, ఏకపత్ని వ్రతం దేనికి? భార్య సంచరిస్తే వచ్చేది కాదు, భర్త నుంచి కూడా సంక్రమించేది. ఎందుకని అంటే ఈవేళ ప్రెగ్నెన్సీ వచ్చి పుట్టింటి డెలివరీ కోసం పెడితే అమ్మాయికి బెంగ. ఈయన బుద్ధిమంతుడు కాదనుకోండి, ఈయన ఎలా ప్రవర్తిస్తాడని వచ్చేదాకా అసలే శరీరం కంట్రోల్లో ఉండదు అని రోజుకి 8 సార్లు ఫోన్ చేస్తుంది పాప ఆవిడ. నేను 2వ మాసంలో వెళ్ళిపోతాను, 3వ మాసంలో వెళ్ళిపోతాను. ఆయన ఒక్కరు ఉండలేరు. ఆయన అన్నం పెడితే కానీ ఆయన తినరు. ఆయన ఒక్కరికి ఏం తోచదు. ఈ తోచకుండా ఉండి ఏం పని చేస్తాడో అన్న భయం. కానీ ఏడాది కాలం సీతను వదిలిపెట్టేటువంటి రాముడు ఎవరిని కన్నెత్తి చూడలేదు. సీతాదేవి వియోగం తర్వాత కూడా అనేక మంది శూర్పణఖ చాలా సౌందర్యంగా వచ్చింది. నేను నా భార్య తప్ప నా మనసులో ఎవ్వరూ లేరు. పాతివృత్యం అంటే స్త్రీదే కాదు, పురుషుడిది కూడా పాతివృత్యమే. పురుషుడు కూడా అంత కరెక్ట్గా ఉంటేనే పాతివృత్యం అంటారు దాన్ని. ఒక స్త్రీ ఒకదానికి సంబంధించిన మ్యాటర్ కాదు ఇది. అంతటి గొప్పగా మాట్లాడాడు రాముడు. తదుపరి ఆత్మీయత. అంటే ఏకపత్ని వ్రతం పరిపాలించిన వాళ్ళు ఎందుకు ఉపయోగపడింది అది అంటే, సమాజ శ్రేయస్సు. భార్యకి ఎక్కడికి వెళ్ళినా ఈయన మనసులో నేనున్నాను అనేటువంటి భావన కావాలి. స్త్రీ ఏం కోరుకుంటుందంటే, తెలివైన భర్తలు కొన్ని పనులు చేస్తారు. రాత్రి 10ంటికి 11 గంటలకి ఇంటికి వచ్చే భర్తలు కూడా వచ్చేటువంటి మార్కెట్లో రూపాయి పెట్టి మల్లెపూలు కొని పట్టుకొస్తారు ప్యాకెట్లో చుట్టి. పట్టుకొచ్చి ముందు ఇంకేం అండావిడ, అప్పటికే ఇంత లేట్ అయిందని పాపం కళ్ళు ఇంత చేసి చూసుకుంటూ ఉంటుంది. లోపల పువ్వులు అట్టుకొచ్చి చేతిలో పెడతాడు. ఈ కోపం అంతా పోయింది. ఆలోచన ఏమిటంటే, ఈయన ఎంత దూరం వెళ్ళా ఈయన మనసులో నేను ఉన్నాను, లేదా పట్టరారు కదా. ఎన్ని ఆలోచించుంటారు ఋషులు. ఈవేళ చాలామంది శాద్యడానికి పనికి వచ్చింది అది. లేటుగా వచ్చేవాళ్ళందరికీ కూడా నీకోసమే చీర కొందామని ప్రదాకా పట్టేసింది అక్కడ. ఇంకా ఆవిడేం అనలేదు. స్త్రీ కోరుకునేటువంటిది భర్త నుంచి మొట్టమొదటి ప్రేమ కనుక ఆ ప్రేమ ఎలా ఉంటుందో రాముడు చూపించాడు రామాయణంలో. మరి హనుమంతుడు మన దగ్గర ఉండే సేవకులు పిల్లల్ని ఎలా చూడాలో హనుమంతుడు రాముడు చూపించాడు. ఏం కావాలి నీకు హనుమాన్ అడిగితే కళ్ళమట నీళ్లు పెట్టుకున్నాడు హనుమంతుడు. ఇంతకంటే విలువైంది ఏమి ఇవ్వలేదని ఆలింగనం చేసుకున్నాడు ఆయన. హనుమంతుడిని చేసుకుని వెన్ను నివిరాడు ఇలాగా. మన పిల్లలు కూడా, చిన్నపిల్లలు నాన్న ఇంటికి రాగానే పరిగెత్తుకొస్తే మెడ చుట్టూ చేతులు వేస్తాడు, మెడ పట్టుకుంటాడు. తండ్రి ఏం చేస్తాడంటే ఆ వెన్ను పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇలా నివురుతాడు. మనం చెప్తూ ఉంటాం చూసారా, ఏదైనా నేను చదువుకోవాలంటే ఆయన నన్ను వెన్నుదండుగా ఉండి వెన్ను తట్టి ప్రోత్సహించారండి. వెన్ను తట్టి ప్రోత్సహించడం అంటూ ఉంటే ఏమిటి అంటే, ఆలింగనం చేసుకోవడం హృదయం నుంచి హృదయానికి స్పందన జరిగింది. చాలామంది మాట్లాడుకోరు. ఆయన ఎదురుగుండా కూర్చుంటాడు, ఈయన ఇలా పక్కన కూర్చుంటాడు.
ఆయన వచ్చిన పని పూర్తయింది అని ఈయన అంటారు, నాకు సమాధానం దొరికిందని ఆయన అంటారు. వీళ్ళిద్దరూ చూడటానికి భౌతికంగా మాట్లాడుకోరు. అలాంటి వాళ్ళలో గొప్పవాడు రమణ మహర్షి. డాక్టర్ సర్వేలపల్లి రాధాకృష్ణ వచ్చినాడు, ఈయన ఈ మూల ఆయన ఆ మూల కూర్చున్నారు. ఇద్దరు మాట్లాడుకోలేదు. నాకు సమాధానం దొరికింది అన్నాడు రాధాకృష్ణన్. భూమి మీద ఋషిని చూడాలి అనుకున్నట్టు ఆయన కూర్చోగానే సమాధానం దొరికింది. ఆయన వచ్చిన పని పూర్తయింది అన్నాడు రమణ మహర్షుడు. ఇది ఎలా సాధ్యమైంది? ఆత్మ సంబంధం, ఆత్మ మాట్లాడుకుంటాం. ఈ హృదయ స్పందన అదే. ఎవరైనా ప్రేమపూర్వకంగా, అంటే భార్యని కాగలించుకుంటేనే ఆనందం అని కాదు, పుత్ర పరిష్పంగం, భార్యా పరిష్పంగం, మిత్ర పరిష్పంగం, ఈ ఆలింగనం వల్ల హృదయంలో ఉండేటువంటి బాధ అంతా 50% షేర్ అయిపోతుంది అవతలకి. అందుకే కళ్ళనీళ్లతో ఆనందంగా హనుమంతుడిని కాగలించుకుని వెళ్ళి నివిలేడు. హనుమంతుడు అంత గొప్పవాడు అవడానికి ఏమిటి కారణం అంటే రామాంశలో సగవంశ ఆయనకే వచ్చేసింది. అంతటి గొప్పవాడు రామచంద్రుడు. మరి ఇంతకంటే కూడా కైక చేసిన తప్పు, మనం భగవంతుడు ఏం అడగొచ్చో ఏం అడగకూడదో మనకు తెలియకపోతే అది మన ప్రాణానికే ముప్పు అవుతుంది. 70 ఏళ్ళ ఆవిడ వడ్డాణం చేయించుకోవాలి గొడవ పెట్టి, మా తమ్ముడు కూతురు పెళ్ళి, నేను నాళ్ళైంది మిమ్మల్ని కట్టుకుని నేను సుఖపడ్డాను, నాకు ఏ ఆనందం లేదు మీతోటి అంటే, అలంపురం దగ్గర ఓ ముసలాయన తనకున్న అరెకరం అమ్మేసి ఆ ముసలాడికి వడ్డాణం చేయించాడు. అది మామూలు వడ్డాణం కాదు, వజ్ర వడ్డాణం. గజ్జలు ఉంటుంది దాని చుట్టూ గల్లు గల్లుమంటూ. 70 ఏళ్ళ ఆవిడ అడిగే వేలేని ఆవిడ ఈ వడ్డాణం పెట్టుకుంటే ఎవరు చూశారు? అందరూ నవ్వుకున్నారు కూడా. తిరిగి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు తమ్ముడు వచ్చి చెప్పాడు, అక్కయ్య వచ్చావు జాగ్రత్తగా వెళ్ళు, మళ్ళీ ఒక్కదాన్ని పెడుతున్నావు, బావ ముందు వెళ్ళిపోయాడు, ఇంటి దగ్గర ఎవరు లేరని అని చెబితే అలాగే అని జాగ్రత్తగా కారు ఎక్కింది. కొంత దూరం వెళ్ళేటప్పటికి అందరూ ఈవిని చూస్తున్నారో లేదో ఈవిడ చూసుకునేది. నాకు వడ్డాణం ఉంది, అందరూ దీని వెంక చూస్తున్నారో లేదా, పెళ్లిలో ఆనందంగా రామచంద్రలా తిరిగేది, మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటాడు. ఓ దొంగాడు కూడా చూస్తున్నాడు. ఈ ముసలావిడ పరిగెత్తలేదు బయటికి, ఇది లాక్కుపోతే మనకి చిన్న చిన్న దొంగతనాలు చేయక్కర్లేదు, ఒక్క దొంగతనంతో సరిపోతుంది, నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని వాడు ఆలోచన వాడిది. ఈ కారు ఎక్కేటప్పుడు ఆ వడ్డాణం పుచ్చుకుని ఒక్కలాగు లాగి పరిగెత్తుకుపోయాడు. అది ఊడి రాలేదు, మొర్రో నడుస్తోంది, దొంగ 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 పట్టుకుపోతున్నాడని. ఏ ఆభరణం పట్టుకుంది ఆవిడ? ఈ వడ్డాణం లాక్కుపోతున్నాడు కదా అని బంగారాన్ని పట్టుకుంది గట్టిగా, వాడు లాక్కెళ్ళిపోకుండా. ఎంత గుంజనే ముసలావిడ విడిచిపెట్టడం లేదు. వాడికి మిగిలిన వాడు వచ్చేస్తున్నాడు దగ్గరికి. ఈవిడ ఎలా అయితే వదలదని వాడి దగ్గర చాకు తీసి గుండెలో పెట్టి ఒక్క పోటు పొడిచాడు. ఈ వడ్డాణం వదిలేసింది. చచ్చిపోయాను బాబోయ్ అని ఇలా పట్టుకుంది. వెనక్కి పడింది, 5 నిమిషాల్లో ప్రాణం పోయింది. భర్త వచ్చి అన్నాడు బాధపడుతూ, ఈ వడ్డాణం చేయించేదాకా నన్ను చంపింది, ఈ వడ్డాణం చేయించుకుని తను చచ్చిపోయింది. ఎందుకు ఈ కోరిక? అవి కావాలి, ఇవి కావాలి, ఎన్నో 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 కోరికలు. ఇవన్నీ కోరిన తర్వాత చాలామంది వచ్చి మా వాడు అమెరికా ఎప్పుడు పెడతాడండి అని కోరిక కోరతారు. మళ్ళీ 2-3 ఏళ్ళకి వస్తారు నా దగ్గరికి, గురువుగారు వెళ్ళిపోయాడండి, చాలా ఆనందంగా ఉంది, ఒక్క కోరికండి, నేను చచ్చిపోయే లోపల వాడు ఒక్కసారి వస్తాడో రాడో బెంగగా ఉందండి. ఆఖరి చితి వాడంటాడు, 70 సెంటీమీటర్స్ ఉన్న మానిటర్లో చూస్తున్నాను నేను ఇక్కడ, నాకెందుకు, నేను ఇక్కడి నుంచే చూస్తాను, ఇక్కడి నుంచి రాలేను, 48 అవర్స్ జర్నీ చేయాలి, 2 ఫ్లైట్లు మారాలి, ఎవరు తగలేస్తే ఉంది ప్రవీణ్ ప్రాణాన్ని, మీరు అంటించేయండి, నేను ఇక్కడి నుంచి చూస్తూ ఉంటాను కొడుకు. వాడు తిరిగి వచ్చేదాకా బెంగ, వీడికి పంపేదాకాను బెంగే, దేవుడిని పంపేదాకా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాడు. మళ్ళీ వాడు తిరిగి వస్తాడో రాడో అని మళ్ళీ పూజలు మొదలెట్టాడు. అసలు ఈ పూజలకి అర్థం ఉందా? ఈ కోరికలకి ఎక్కడన్నా ఇది ఉందా? నాకు అవి కావాలి, ఇవి కావాలి, ఆఖరి టైంలో కూతురునో కోడలను కేకేసి, అమ్మా ఈ పట్టుబట్టలు నువ్వు పట్టుకుపో, ఈ బంగారం నువ్వు పట్టుకెళ్ళు, ఈ కట్టడ పేరు నువ్వు పట్టుకెళ్ళు, అన్నీ పంచిపెట్టేస్తుంది. ఇన్ని చేయించుకుని దేవుడి దగ్గర రోజు ఇదే గొడవ ఆయనతోటి, నాకు అవి కావాలి, ఇవి కావాలని. నీకు ఏదైనా ఒక్కటి ఉపయోగపడిందా? నవ్వుకుంటాడు పరమాత్మ. నీ కోరికలు విని ఆయనకే నాకు వస్తుంది. ఇంకా నువ్వు ఈ దేహాభిమానం విడిచిపెట్టలేదు, నువ్వు ఆత్మాభిమానంలోకి వెళితే ఏమన్నా చేయగలవు. ఎవరి మీద ప్రేమ పెంచుకోవాలి అంటే ఆత్మ మీద, ఆత్మానుభూతి. కళ్ళు మూసుకుంటే నువ్వు ఈ వాయువు లోపలికెడితే ఈ ఆత్మను తాకినప్పుడు నీకు ఒక అనుభూతి కలుగుతుంది, దివ్యమైనటువంటి నాశనం లేనటువంటి ఆనందం. అలాంటి ఆనందం నువ్వు పొందాలని వాళ్ళ యొక్క ఆలోచన. అయితే ఇలాంటి కోరికలతోటే
కేకయ్యరాజు ఒక కోరిక కోరేట. ఎవరంటే దశరథ మహారాజు యొక్క మామగారు. ఆయన కోరిక ఏమిటి అంటే, నేను చక్రవర్తిని, ఆయన కూతురే కైక. కైక అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అన్నమాట. అది కేకయ్యరాజు పట్టణం. బ్రహ్మదేవుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. బ్రహ్మ సాక్షాత్కరించాడు. నీకేం కావాలి నాయన అన్నాడు. స్వామి, నాకు అన్నీ ఉన్నాయి, నాకు లోటేం లేదు ఇక్కడ. కాకపోతే చిన్న ఆనందం ఏమిటంటే, ఏ జీవి ఏం మాట్లాడుకుంటుందో నాకు తెలిస్తే బాగుండు, అలాంటి వరాన్ని ఇవ్వండి అన్నాడు. కుక్కలు కుక్క భాష మాట్లాడుకుంటాయి, పిల్లులు పిల్లి భాష మాట్లాడుకుంటాయి, మేకలు మేకల భాష మాట్లాడుకుంటాయి. ఆవు అమ్మ అంటే అమ్మానికి ఎక్కేసి దానికి అర్థమైపోతుంది. మేక మే అనగానే వాళ్ళ అమ్మకి అర్థమైపోతుంది. 1000 మేకల్ని మేక పిల్లల్ని వదిలేస్తే దేని తల్లి దగ్గరికి అది పరిగెత్తుకుపోతుంది. జ్ఞానం లేదని మనం అనుకుంటాం. ఒక్కడు కూడా వేరే తల్లి దగ్గరికి వెళ్ళదు. ఈ మేక కూడా వేరే పిల్లకి పాలేవదు. దాని పిల్ల ఎవరో 1000 మందిలో కూడా దానికి తెలుసు కరెక్ట్గా. మనమన్నా కన్ఫ్యూజ్ అవుతామో, 1000 మంది పిల్లల్ని పక్క పక్కన పెడితే తెలియక. కానీ జీవకోటి మాత్రం మిస్ అవ్వవు. ఆఖరికి తేనెటీగలు కూడా, వాటిని ఎల్టీటీ అంటారు, లిబరేషన్ ఆఫ్ ఏలం టైగర్స్. ఎవరైనా తేనె తేనె తెట్టు మీద దాడి చేస్తే, పోతే పోయిందిలే, సంపాదించుకుని డబ్బు పోయింది, మధువు పోయింది అని విడిపోతాయి అక్కడి నుంచి. పిల్లలున్న తెట్టి దగ్గరికి వెళ్ళామనుకోండి, క్షమించవద్దు. అందులో ఆత్మాహుతి దాడి చేసేటువంటి ఒక 10 ఈగలు బయలుదేరుతాయి. మేము పోయినా పర్వాలేదు, కానీ మా మిగిలిన సంతానం బతకాలి అని ఈ 10 ఈగలు వీడిని వెంటబడి పటు చితక్కుట్టేస్తాయి. వీడి గోల పడలేక అది వదిలి పారిపోతాడు. కానీ వీడిని కుట్టిన తర్వాత 8 గంటలకు ఆ తేనెటీగ చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోతుందంటే, ఇలా ముళ్ళు దింపి ముళ్ళు ఇలా పక్కకు ఉంచుతుంది, విరక్కొట్టేసుకుని దానికి. అది మీరు తేనెటీగ కుట్టిన తర్వాత ఇలా అనుకుంటే గరుగ్గా ఉంటుందని ముళ్ళు ఉంటుంది లోపల. దానికి అదే ఆత్మాహుతి చేసుకుని మనని గుచ్చి తొండం విరగొట్టేసుకుంటుంది. ఇంకా ఏ రకమైన ఆహారం తినలేదు, అది నీళ్లు తాగలేదు, తేనె తినలేదు, పుష్పాల్లో మకరందం తినలేదు. 8 గంటలు కొట్టుకు చచ్చిపోతుంది. కానీ దాని ఆలోచన ఏమిటంటే, నేను పోయినా పర్వాలేదు, నా మిగిలినటువంటి పిల్లలు బతకాలి. ఒక్క చిన్న తేనెటీగ ఎంత ఆలోచన ఉందో చూడండి. ఎప్పుడు అబ్జర్వ్ చేశారు అసలు దాన్ని మీరు? ఒక కాకి జీవకోటి గురించి ఆలోచిస్తే, నేను భూతద్దం పెట్టి కూర్చుని ఉంటాను అక్కడ, వాడి జీవన విధానం ఎలా ఉందోనని. చీమలు ఏదైనా ఆహారం తెచ్చాయనుకోండి, స్త్రీ చీమ ద్వారానే దాచాలి, లోపలది స్టోర్ చేసుకోవాలి. రాబోయేది వానాకాలం, బయట తిరగడానికి ఉండదు. ఇది ఎక్కడన్నా ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లాగా అండర్ గ్రౌండ్ సెల్లార్లో పెట్టాలి. ఇదంతా దాచే బాధ్యత ఎవరిది అంటే ఆడచీమది. కాకి కూడా అంతే. పిల్లలు పెట్టిన తర్వాత గుడ్లు పెడతాయి కాకులు. అవి పిల్లలు అయ్యేదాకా కాపాడవలసింది ఎవరు అంటే తల్లి. మగ కాకులు చెట్లన్నీ తిరిగి, మన ఆడవాళ్ళు మగవాళ్ళు నమ్మినంత ఈజీగా కాకులు మగ కాకులు నమ్మవు. వీళ్ళు అవసరం తెచ్చుకుని వెళ్ళిపోతాడు. వీళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కూడా ఆడకాకి. అందుకని అదేం చేస్తుందంటే, ఏ మగ కాకిని నమ్మదు. అందుకని ప్రతి చెట్టు దగ్గరికి తిరిగి పువ్వులు ఇంత పొల మొక్కలు పట్టుకొస్తుంది. కాకి పొల్లట్టుకు వెళ్ళిపోతుంటుంది చూసారా? ఎంత గాలి వచ్చినా, 120 డిగ్రీలో వేగంలో గాలి వచ్చినా గూడు పడిపోకుండా అలా అల్లుతుంది. అది డిజైనింగ్ అలా చేస్తుంది. అందులో గుడ్లు యొక్క పరిమాణం ఎంత ఉంటుందో దానికంటే తగ్గించి కుషన వేస్తుంది. ఒకవేళ గాలి ఎక్కువ వేసి ఈ పొలాల మధ్య నుంచి గుడ్లు కింద పడిపోతే పట్టడానికి అవకాశం లేకుండా అల్లుతుంది. అది తాడి చెట్టులో ఉండేటువంటి పుప్పొడి పట్టుకొచ్చి మెత్తగా ఉండడానికి డల్ల పరుపులా తయారు చేస్తుంది. ఇదంతా పూర్తి చేసి ఆడకాకిని ఆకర్షిస్తుంది. ఒంటికాలు మీద నుంచుని కాకి బియ్యం కడుగుతుంది అంటారు. ఊ అని కాకిలా అరవదప్పుడు. దాన్ని మన ఆంగ్లేయ పదంలో సైడ్ కొట్టడం అంటారనమాట. ఆడకాకిని అట్రాక్ట్ చేస్తుంది అది. ఎలాగా? నీకు ఒకవేళ నా వల్ల ప్రెగ్నెన్సీ వచ్చా నీకు ఇబ్బంది లేదు, ఇదిగో నీ కోసం ముందే ఇల్లు కట్టేశాను. ఈవేళ పెళ్ళికొడుకి సొంత ఇల్లు ఉందా లేదా అండి, కారు ఉందా లేదా అని అడుగుతున్నాం కదా మనం. కాకులు కూడా అడుగుతాయి. అందుకని ప్రాక్టికల్గా అవన్నీ ముందే చేసేసి ఆ కాకి ఒంటికాల మీద నుంచి అరుస్తోంది. అప్పుడు కాకి కమిట్ అవుతుంది ఆడకాకి. దానికి గుడ్లు పెట్టే సమయం వస్తుంది. ఆ గూట్లో గుడ్లు పెడతాయి. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. తల్లి ప్రేమ తెలియనటువంటి పిల్లల్ని పెంచడం చేతకాని తల్లి ఒకటి ఉంది. దాని పిల్లల్ని పెంచడం చేత కాదు. దాని పేరు కోకిల.
దానికి పిల్లలు పెంచడం రాదు. ఈ ఆడకాకి ఎక్కడ గుడ్లు పెట్టిందా అని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటుంది. అది ఎక్కడైతే ఈ ఆడకాకి 2 గుడ్లు కనపడ్డాయో ఇది బయటికి వెళ్ళినప్పుడు దాని 2 గుడ్లు అప్పుడు అందులో పెట్టి వెళ్ళిపోయింది. దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు డెలివరీ అయ్యే సిస్టమ్ ఇచ్చాడు బ్రహ్మ. తిరిగి వచ్చింది ఈ కాకి, నావి 2 గుడ్లు ఇందులోనే పెట్టివి, ఇంకో 2 ఉన్నాయి, అవి దీనిలాగే ఉన్నాయి. ఇందులో ఏది నాది కాదని చెప్పి వీటి చిత్త కొట్టేయను, బయటికి గెంటేను, కన్ఫ్యూజ్ అయిపోయింది. చూద్దాం, 4 ఎట్లే పెంచడం మొదలెట్టింది. ఈ 4 పెంచిన తర్వాత ఎక్కడైనా ఒక ఎండుమిరపకాయ దొరికింది అనుకోండి, మోకాకి గబగబా వెళ్ళి పట్టుకొచ్చి పిల్లలకు పెట్టడానికి వీల్లేదు, ఆడకాకి ఇవ్వాలి. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద చేసి అది పెట్టాలి పిల్లలకి. ఏ మొగకాకి డైరెక్ట్గా పిల్లలకి ఆహారం పెట్టవద్దు, ఆడకాకి. నేను పెంచాలి నా పిల్లలు, వాళ్ళు నువ్వెవడో పెంచడానికి. ఏ ఆహారమైనా అంతే. కాకి నోట ఖర్చు పారిపోయిందంటారు. ఎక్కడ పారిపోతుందంటే మొగకాకి పారిపోతుంది, దాని భార్యకి ఇవ్వడం కోసం. ఇది పక్కన నుంచుంటే అదే అన్నం పెట్టాలి వాటికి. మరి ఎవరైనా ఏ పందెంలో కావాలని పొద్దున్నే పెద్ద గడక రుచుకుని వేప చెట్టు దగ్గరికి వెళ్ళారు అనుకోండి, గొడవ చేసి అల్లరల్ల చేసే పని ఎవరిదంటే ఆడకాకిది. ఎవడో వచ్చేసాడు పెద్ద కర్రట్టుకు వచ్చి పిల్లల్ని పడగొట్టేస్తాడేమో కింద, వాడి చేతిలో వెదురు కర్ర ఉంది, నువ్వు రా ఎక్కడున్నా అని కావు 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 అని అరిచేస్తూ ఉంటుంది. మనం ఇంకా పందు పొల కోసుకునే పనిలో ఉంటాం. ఇది అరవగానే వెనకాల నుంచి మొక్కాయకి వచ్చి దెప్ప మీద తన్ని వెళ్ళిపోతుంది. మనం అటాక్ చేసే పని ఎవరిది అంటే మొక్కాకి. ఆ నీతి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మొర్రో మొర్రో అనే పని వీడదైతే కాపాడవలసిన పని వాడద పడింది. ఇదేమిట్రా, మనం ఈ పక్క తిరిగితే అరిచిన సేపు అరిచింది, డిప్ప మీద తన్నేసింది ఎవరు అనుకుంటాం మనం. ఎప్పుడు మన వెనకాల ఉంటుంది అది. ఎక్కడి నుంచి అయితే తన్నితే మళ్ళీ తిరిగి మనం దాన్ని చూడమో ఆ ప్రాంతం ఎన్నుకుంటుంది మొగకాకి. అందుకని అరిచేది ఒకటి, అటాక్ చేసేటువంటిది ఒకటి, ఇలా ఉంటుంది. మరి ఈ పిల్లలు చిన్న చిన్నవి పెరిగిన తర్వాత కాకి కా కా నరిస్తే కోకిల కూ అంట మొదలెడుతుంది. అప్పుడు తెలుస్తుంది కాకి ఈ 2 పిల్లలు నావి కాదు, ఇప్పటివరకు అటాచ్ చేసుకున్న పిల్లలు ఇవి అని వాటిని పొడవడం మొదలెడుతుంది. ఈ లోపల కోకిల ఏం చేస్తుందంటే ఎప్పుడప్పుడు ఈ పిల్లలకి పరిస్థితి వస్తుందని అది పక్కనే మాటేసి కూర్చుంటుంది. రా అమ్మ మనం వెళ్ళిపోదాం అని ఈ 2 పిల్లలను తీసుకుని అడవిలోకి వెళ్ళిపోద్ది కోకిల. ఒక్క సృష్టి గురించి, ఒక్క జీవి గురించి ఆలోచిస్తే ఇన్ని రకాల అనాలిసిస్లు ఉన్నాయి అందులో. మనం ఒకళ్ళనే గొప్పవాడు అనుకుంటే ఎలాగా? పాపం వాటి మానవ భాష రావట్లేదండి, మానవ భాష వస్తే ఎంత బాగుండో అని మనం అనుకున్నాం అనుకోండి, కుక్క కూడా అనుకుంటుంది నాకు నా భాష వాళ్ళకి వస్తే ఎంత బాగుండు. ఎందుకంటే ఆకలేసి తినబోతే ఇంతలా దుడ్డు కరెట్టుకొచ్చి 2 మీద తిట్టుకుంటాడు. వాడికి ఉంది ఆకలి, నాకు ఉంది, ఆకలితో చచ్చిపోతున్నాను రా బాబు అన్నవాడు వినిపించుకోవట్లేదు. నా భాష వస్తే ఎంత బాగుండు, ఆకలి వేస్తుందనో మాట చెప్తే వాడికి అర్థమైతే బాగుండు. నా కుక్క భాష వాడికి రావటం లేదు, అందుకే వాడు నన్ను కుడుతున్నాడు. మనమేమో మా భాష మాకు వచ్చు, మిగిలిన జీవకోటి భాష పాప మోగ జీవులు అవన్నీ అంటున్నాం, అవి అనుకుంటాయి మోగ మానవులు అనుకుంటాయి. మరి అంతే కదా, వాడి భాష మనకు రానప్పుడు మనం మోగాణం కాకపోతే తెలివైన వాళ్ళం ఎలా అయ్యాం? ఈ కేకయ్య రాజు వరం అడిగితే, నాయన దీనివల్ల నువ్వు సుఖం పొందలేవు, దైవం కనపడినప్పుడు ఏం అడగాలో ముందు నేర్చుకో. ఏ జీవి ఏం మాట్లాడుకుంటే నీకెందుకు? నీ భాష నువ్వు మాట్లాడుకుంటున్నావు కదా, నీ భార్యా పిల్లలతో ముచ్చటిస్తున్నావు కదా, మిత్రులతో చాలు, ఇంతకంటే ఆనందం ఏం కావాలన్నాడు. కాదు, నేను నీకంటే గొప్పవాడిని అయిపోతానని ఈ వరం నాకు ఇవ్వట్లేదు అన్నాడు బ్రహ్మదేవుని. సరే అయితే అనుభవించు, ఏ జీవి ఏం మాట్లాడుకుంటుందో అన్నీ నీకు అర్థమవుతాయి. కానీ ఎప్పుడైనా ఏ జీవి ఏం మాట్లాడిందో పక్క వాళ్ళకి ఎవరికన్నా చెప్పేవనుకో నీ తలకాయ 1000 ముక్కలై చచ్చిపోతావు ఆ నిమిషంలో. అనుభవించి వెళ్ళాను. కడుపులో ఆనందపడటమే తప్ప ఏ జీవి ఏం మాట్లాడిందో ఎవరికైనా చెప్తే వీడు ఉండడు. అలాగే బతికాడు కేకయ్య రాజు, కేక తండ్రి. ఓ రోజున రాత్రి భోజనం అయింది, మంచం మీద కూర్చున్నారు భార్యాభర్తలు ఇద్దరు. ఆవిడ తాంబూలం చుట్టిస్తోంది భర్తకి, ఒక్కో తామలపాకే జాగ్రత్తగా ఈ 5,000కి పెట్టుకుని ఒక్కో తాంబూలం తినిపిస్తోంది. ఈ లోపల ఒక చీమల దండు బయలుదేరింది. చీమలు ప్రోటోకాల్ చాలా బాగా పాటిస్తాయి. అది ముందు వెళ్ళే చీమ లైన్ రిలీజ్ చేసి చెబుతూ ఉంటుంది, మీరు రండి అని.
ఇది ఎన్ని వంకరలు తిరిగితే అది కూడా అన్ని వంకరలు తిరుగుతుంది తప్ప తినగా వెళ్ళదు. అది మా నాయకుడు చెప్పింది మనకు కరెక్ట్, అలా మన గురువు చెప్పిందే కరెక్ట్ అని మనం అనుకున్నాం అనుకోండి, క్రమశిక్షణ తగ్గకుండా వెళ్ళగలం. కొత్త కొత్త ఆలోచనలు బుర్రకు వచ్చాయనుకోండి, వీడే మార్గ మధ్యలోనే ఇరుక్కుపోతాడు అటు ఇటు కాకుండా. చీమలు మాత్రం అంత సిస్టమ్ పాటిస్తాయి. ఒక పంచదార పలుకు దొరికితే ఆ యొక్క చీమల రంధ్రంలో పట్టుకెడదామని చూస్తాయి. ముందు 2 చేతులతో లోపలికి ఎండుతుంది, రాలేదనుకోండి ఇది లోపలికి వెళ్ళిపోయి కాళ్ళతోటి వెనక్కి తన్ని చూస్తుంది. అలా కూడా రాలేదనుకోండి బుధం మీదకి ఎక్కుని ఒంగులు లోపలికి ఎడుతూ ఉంటుంది. మీరు భూతద్దం పెట్టుకుని ఒకసారి ఎప్పుడైనా అనాలిసిస్ చేస్తే దాని లక్షణాలన్నీ మీకు తెలుస్తాయి. ఈ ఆహారం దాచడం కోసం ఎంత బాధపడుతుందో అది. అంతటి ఆలోచన ఒక చిన్న చీమకుంది. ఇవి ప్రోటోకాల్లో వెడుతూ ముందు చీమ ఆగిపోయింది. లైన్ ఉంది, వెనకాల బోర్డంత లైన్ ఉంది. ఏమే ఎందుకు ఆగిపోయావు అని అడిగింది వెనకాల చీమ. ఇక్కడ ఎవడో కాలు అడ్డంగా పెట్టాడు, ఏమేళ్ళం అంది. ఎవరో చూడు అంది మూడో చీమ. అది పైకి చూసి కేకాయ మహారాజు గారు కాలు ఇది, ఓ కాలు మంచం మీద ఓ కాలు కింద పెట్టి కూర్చున్నాడు అని చెప్పింది నాలుగో చీమకి. ఐదోదంది, ఆ వాడు మహారాజు అయితే మనకెందుకు, చిటుక్కులో కుట్టు కాలు తీస్తాను వెళ్ళిపోదాం. అనగానే నవ్వుకున్నాడు ఆయన. ఒక చీమ వీడు రాజు అయితే మనకెందుకు, ఎవడైతే మనకెందుకు, ఉట్టేస్తే కాలు తీస్తాను వెళ్ళిపోదామంది అని పాపం ముసిముసినా నవ్వుకున్నాడు. భార్య అడిగింది, ఏమండి నేను అందంగా లేనా అని అడిగింది. నేను నవ్వటానికి నువ్వు అందంగా ఉండటం లేకపోవడానికి సంబంధం ఏమిటి అన్నాడు. మీరు ఎందుకు నవ్వేరు లేకపోతేను, నేనేమో చిలకలు చుట్టిస్తున్నాను మీకు, మీరు నవ్వారు అంటే నా రూపాన్ని చూసి నవ్వుంటారు మీరు. అయినా పెళ్ళెప్పుడే మొహం మీరు పక్క పెట్టుకుంటా నేను చూశాను. మీరు అంత ఇష్టంగా నన్ను పెళ్లి చేసుకోలేదు. రోజు ఏదో రకంగా నవ్వుతున్నారు నన్ను చూసి, ఎందుకు నవ్వారో చెప్పండి. అలా కాదండి, నేను మీకు సరిగ్గా సర్వీస్ ఇవ్వలేకపోతున్నానా, సరిగ్గా భోజనం సరిగ్గా పెట్టట్లేదా, నన్ను చూసి అవహేళనగా మీరు ఎందుకు నవ్వారు చెప్పండి. చెప్పకూడదే, చెబితే చచ్చిపోతానే, నేను చెప్పకూడదన్నాడు. నాకు అదంతా అనవసరం. ఎవరన్నా ఎందుకు నవ్వేనో చెబితేనే చచ్చిపోతారా? అసలు ఇది నమ్మదగ్గ విషయమేనా? నాకు చెప్పి తీరవలసిందే అంది. ఎన్నో విధాలు చెప్పాడు, వినలేదా వీడు. ఏమే నేను వివాహం చేసుకున్నప్పుడు ఎర్రగా బొద్దుగా అందంగా ఉన్నావు కదా అని నేను ఏరుకోరి మరి పెళ్లి చేసుకున్నాను. ఏ వరం కావాలంటే వరం, యుద్ధంలో ఓడిపోయేటప్పుడు నా రథాన్ని బయటికి తోలుకొచ్చావని ఏ వరం కావాలంటే వరం ఇస్తాను. ఇప్పుడు ఎందుకు నవ్వారో చెప్పని చెబుతున్నాను, నిజంగా చెబితే చచ్చిపోతాను నేను, నాకు ఇది బ్రహ్మ శాపం, నా మాట విను అన్నాడు. నేను ఇవన్నీ నమ్మను, మీరు చెప్పేవని, మీరు నవ్వేరు వంకరగా నవ్వారంటేనే మీ మనసులో ఎవరో ఉన్నారు, ఆవిడ చూసి నవ్వుకున్నారు మీరు. ఆ రూపం నాలో మీకు కనపడలేదు. నేను అంత అందంగా లేను, నేను సింపుల్ చుట్టేసుకు ఇలా ఉన్నాను, అందుకే మీకు ఇష్టం లేదు, అందుకే నన్ను చూసి ఇలా నవ్వేరు మీరు. ఈ బాధ తట్టుకోలేకపోయాడు ఆయన. తట్టుకోలేక దీంతో పట్టం కట్టే చావటం మంచిది అనుకున్నాడు. కొన్ని చీమలు వచ్చాయే, మొట్టమొదటి చీమకి నా కాలు అడ్డం తగిలింది, ఎవరో చూడు అంది. రెండో చీమ కేకాయ మహారాజు అని చెప్పింది. మూడో చీమ వచ్చింది, వాడెవడైతే మనకెందుకు, ఒక చిటుకును కుట్టు వెళ్ళిపోదామంది. ఈ మాట విని నవ్వుకున్నాను అన్నాడు. తలకాయ 1000 ముక్కలైపోయాడు, ఎగిరిపడి చచ్చిపోయాడు అక్కడ. ఆశ్చర్యపోయింది ఆవిడ చూసింది, కానీ టూ లేట్, ప్రాణం పోయే ముందు అనుకున్నాడు కేకయ్య రాజు. పరమాత్మ దగ్గరికి వెళ్ళి 100 సంవత్సరాలు తపస్చేసి చచ్చిపోయేవారని కోరుకున్నాను. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమడగాలో మీకు అర్థమయ్యే ఉంటుంది. భగవంతుని అసలు ఏం అడగాలో ధ్యానం చేసిన పరమాత్మని మీ ఎదురుగుండా కనపడితే ఆయన్ని ఏమడగాలో మనం ముందు నిర్ణయించుకోలేకపోతే కేకయ్య రాజు యొక్క కోరిక లాంటిది అయిపోతుంది మన జీవితం. ఈవేళ చాలామంది అమాయకత్వం వల్ల చేసే పనిది. ఈ మాట ఎవరన్నారు అంటే దశరథ మహారాజు అన్నాడు రామాయణంలో, మీ అమ్మ మీ నాన్నని చంపేసింది,
చీమల భాష చెప్పమని చెప్పి ప్రాణం తీసి ఆయన ప్రాణం పోయేదాకా మీ అమ్మ మీ నాన్న చెప్పింది. నా కొడుకును ఇప్పుడు నువ్వు అరణ్యవాసానికి వెళ్ళమని, నన్ను చంపేదాకా నువ్వు నిద్రపోయలేవు. వాడు పెడితే నేను చచ్చిపోతాను, వాడు లేకుండా నేను నిమిషం కూడా ఉండలేను. వాడిని అరణ్యవాసం పంపించమని నువ్వు కోరిక కోరేవు అంటే, దయలేని కుటుంబం నుంచి పిల్లని తెచ్చుకున్నాను నేను. నా భార్య అందుకే వంశం ఎరిగి పెళ్లి చేసుకోమన్నాడు. కులం ఎరిగి వాళ్ళ గుణాలు, తండ్రి ఏం చూస్తాడు అంటే వంశం చూస్తాడు. ఏ తండ్రి అయినా పిల్లకి సంబంధం చూసేటప్పుడు ఎలాంటి కుటుంబం నుంచి వస్తోంది, ఎలాంటి కుటుంబంలో నుంచి పిల్ల వస్తోంది, తల్లిదండ్రుల గుణగణాలు ఏమిటి, వాళ్ళ ఖ్యాతి ఏమిటి, వాళ్ళ పేరు ప్రతిష్టలు ఏమిటి, ఇవన్నీ తండ్రి ఆలోచిస్తాడు. పిల్ల తల్లి ఏం ఆలోచిస్తుందంటే, అమ్మాయి వెళ్ళిన చోట సుఖపడుతుందా లేదా, అది తిరగాలంటే వంట చేయడానికి వంట మనిషి ఇంట్లో ఉందా లేదా, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే కారు ఉందా లేదా, అందరూ చూసి ఆనందపడేలా బ్రహ్మాండమైనటువంటి భవనం ఉందా లేదా, దానికి లిఫ్ట్ ఉందా లేదా, అమ్మాయి పైకి కిందకి వస్తామని తిరగాలంటే చాలా యాత్ర. నా పిల్ల ఏ రకంగానూ నేను కన్నపిల్ల కష్టపడకూడదు. అత్తగారు కానీ మామగారు కానీ దగ్గర లేకుండా ఉంటారా ఉండరా, ఆడబడుచు ఏడాదికి ఒకసారి వస్తుందా 2 సార్లు వస్తుందా, ఎంత ఎనాలిసిస్ ఉంటుంది వీళ్ళకి, పిల్ల సుఖపడాలని. అందుకని ఆర్థికమంతా కూడా స్త్రీ చూసుకుంటుంది, పెళ్లి కూతురు యొక్క తల్లి. మరి పెళ్లి కూతురు ఏం చూస్తుంది? సౌందర్యం. అబ్బా భలే ఉంటాడు మీ ఆయనే, అతను నవ్వుతుంటే అదో టైపులో ఉంటుంది అనుకో అంటే, ఈ అమ్మాయికి ఇంత అయిపోతాయి భుజాలు. మరి ఏమనుకున్నావు, ఆయన ఆజానుబాహుడు. ఆ అమ్మాయి రూపం చూస్తుంది పిల్లక. అందుకనే ఇన్నాళ్ళు కని పెంచి వద్దమ్మా అని వారు లవ్ మ్యారేజ్ వద్దు, నువ్వు ఇబ్బంది పడతావు అని తల్లి చెప్పినా తండ్రి చెప్పినా నాకు అదంతా అనవసరం. నా కళ్ళతో చూడండి, మన్మధుల్లో కనపడ్డాడు. మీకు నచ్చితే నాకేంటి, నచ్చకపోతే నాకేమిటి, నాకు నచ్చాడు కదా. ఈ లాంగ్వేజ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? తనకు నచ్చాడు కనుక. వివాహంలో కూడా మగపిల్లాన్ని ముందు దండేయమని చెప్పరు, ఆడపిల్ల చేత వేయిస్తారు. వివాహంలో పిల్లాడు నచ్చాడా లేదా అని అడగవలసింది ఆడపిల్లని. మగపిల్లాన్ని అడిగి పర్వాలేదు అదే ఇష్టవుతుందని చేసాడు అనుకోండి, 6 నెలలు తిరగకుండా డైవర్స్ వచ్చేస్తాయి. వివాహంలో కూడా జీలకర్ర బెల్లం కూడా ముందు అమ్మాయి చేత పెట్టిస్తారు, దండ అమ్మాయి చేత ఇస్తారు. అమ్మాయి ఇష్టపడి కనుక వివాహం చేసుకుంటే ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఒక్క మాట కూడా పుట్టింట్లో చెప్పదు, అమ్మతోడు కానీ నాన్నతోడు కానీ. తను భరిస్తుంది, తను మెచ్చి చేసుకుంది కనుక. అందుకని సంబంధం నచ్చిందా లేదా అని ముందు అడగవలసింది ఎవరిని అంటే అమ్మాయిని. అబ్బాయిని కూడా ఉంచి తన కంట్రోల్లో తెచ్చుకోగలదు స్త్రీ. వాడు ఎలాంటి వాడైనా నీ ఇష్ట గుంజ కట్టేసినటువంటి ఆంబోతులు లాంటి వాడు. ఎంత దానికి తాడుంది ముక్కుకి. పెళ్ళిళ్ళలో చెప్తారు చూసారు, వీడి ముక్కుతాడు ఎత్తే వాడే పడి ఉంటాడు అని. ఈ ముక్కుతాడు ఏమిటి అంటే, కట్టేది స్త్రీకి తాడు కడుతున్నాడు కానీ వాడి ముక్కు వాడే పొడిపించుకుంటున్నాడు అక్కడ. ఈ తాడెట్టుకెళ్ళి గుంజ కట్టేశాడు. ఆ గుంజ ఎవరంటే భార్య. వీడి గిరగరా ఎంత దూరం అన్నా తిరగనివాడు అక్కడే ఉంటాడు. సాయంత్రానికి ఇంటికి వచ్చి తీరవలసిందే. అప్పటిదాకా పబ్బుల డక్కలు తిరిగేవాడు కూడా పెళ్ళైన తర్వాత చూడండి, ఆవిడ ఎదురు చూస్తూ ఎలా నాకు పని ఉందిరా వేళ, ఇదేంటో 10 దాకా ఉండేవాడు, మమ్మల్ని కూడా నాకు వేరే పనులు ఉన్నాయిలే అన్నీ నీకు చెప్పే, నేను వెళ్ళిపోతాను ఇంటికి. 6 7 ఇంటికి వచ్చేస్తాడు. వీడు ఎంత దూరం తిరుగుతాడు కాదని నన్ను కాదని. కంపల్సరిగా ఎప్పుడప్పుడు కమిట్ అయి తీరవలసిందే ఇక్కడ. ఈ సత్యం ఆవిడికి తెలుసు. అందుకని భర్తను తనకు కావలసినట్టుగా భార్య మలుచుకోగలదు. పేషెన్స్ ఇచ్చాడు, ఓర్పు ఇచ్చాడు, సహనం ఇచ్చాడు, క్షమాసపత్తి ఇచ్చాడు. ఎలా అయినా సరే తన ట్రాక్లోకి తీసుకురావటమే, ఒక మంచిగా మార్చుకోగలగటమే స్త్రీ యొక్క ఆలోచన. అందుకని ఆ అమ్మాయి కనుక అబ్బాయి మీద ప్రేమతో చేసుకుందని కూడా ఏదైనా భరిస్తుంది. అలాగే వివాహంలో లవ్ మ్యారేజ్ చేసుకుని పొరపాటు పడి ఎన్ని హింసలు పెట్టా ఆత్మహత్య చేసుకుంటుంది కానీ మళ్ళీ పుట్టింటికి వచ్చి ఆయన ఇబ్బందులు పెట్టాడు, మిమ్మల్ని కాదని నేను వెళ్ళాను, నాకు ఇలా జరిగింది అని మాట చెప్పదు. అక్కడితో ప్రాణం విడిచిపెట్టేస్తుంది. అక్కడ తను తప్పు చేసేటప్పుడు అర్థమవుతుంది. అందుకని ఈ 3 ఆలోచిస్తారు. నువ్వు అందంగా ఉన్నావు కదా అని భ్రమించి నేను పెళ్లి చేసుకున్నాను. ఈవేళ నా రాముణ్ణి అరణ్యాన్ని పంపడానికి నువ్వే మూల కారణం అయ్యావు. మీ అమ్మ మీ నాన్నని చంపేసింది, ఊరుకుందా, నువ్వు నన్ను చంపేదాకా నిద్రవు అన్నాడు దశరథ మహారాజు కైకేయిని ఉద్దేశించి. కాబట్టి గుణం ఎరిగి చేసుకుంటాం అనేది అన్యకుల సంపర్క జనిత దోష నివారణ సిద్ధార్థం. ఏ వర్ణాశ్రమ ధర్మానికి వాళ్ళ ఆలోచనలకి దానికి సంబంధించి అనుకూలమైన సంతతి కలిగింది అనుకోండి, ఆ ధర్మం బతుకుతుంది. ఇవాళ ఎవరైతే ఏముంది, టెస్ట్ ట్యూబ్ బేబీలు వచ్చాయి, రకరకాల సాధనాలు ఉన్నాయి.
సంతానమే కావాలనుకుంటే. కుండలో పుట్టినటువంటి వాడు 100 మంది టెస్ట్ ట్యూబ్ బేబీ మొట్టమొదటి ఎప్పుడు తయారైందంటే మహాభారతంలో గాంధారి కడుపు విచ్ఛిన్నమైనప్పుడు 100 మంది టెస్ట్ ట్యూబ్ బేబీలు తయారయ్యారు. 100 కుండల్లో పెట్టి అందరికీ దు అనే అక్షరంతో ప్రారంభమైంది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుర్ధరుడు, ఆఖరిని చిన్న ముక్క మిగిలిపోయింది. దాన్ని ఇంకో కుండలో పెట్టి మొదలెట్టారు. అందులోంచి ఒక పిల్ల బయటకు వచ్చింది. దాని పేరు దుస్సల. ఈ 100 మంది అన్నదమ్ములకి ఒకే ఒక చెల్లెలు, అదే దుస్సల. దాని భర్తే సైంధవుడు. వాడు ప్రతిదానికి అడ్డుపడుతూ ఉండేవాడు. ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు మీరు సంపూర్ణంగా రామాయణం ఏది ఎందుకు చేసి చదివితే అర్థం కాదు, ఏ కారణంతో చేయవలసి వచ్చిందో మీరు తెలుసుకుంటే మాత్రం మంచి పరమార్థం కనపడుతుంది మీకు. భారతం ఎవరిని ఎక్కడ ఉంచాలో శకుని అందుకనే పాండవ పక్షపాత అయి కౌరవుల్ని ఏ పనులు చేయకూడదో పనులని చేయించాడు వాడు. అన్నిట్లకంటే కోపం ఎప్పుడు వస్తుంది? మన తిట్టా పర్వాలేదు, మన ఎదురుగుండా భార్యని ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, వీడు పక్కగా చీపురు పుల్ల ఎంత ఉన్నా సరే వాడిని కొట్టడానికి వెళ్ళిపోతాడు. మామిడి ఇలా అంటావా నువ్వు అని. అందుకని దుశ్శాసనుడు ప్రేరణ చేసినటువంటి వాడు, జోదంలో ఓడగొట్టినటువంటి వాడు, పాండవుల మీద అపారమైన కోపం రగిలించినటువంటి వాడు గాంధారి తమ్ముడైనటువంటి శకుని. వాడు ఏ వృక్షం కింద అయితే ఉన్నాడో కౌరవులు అనేటువంటి ఆ వృక్షాన్ని కూల్చాలన్నది వాడి కోరిక. వాడికి తీరని అవమానం జరిగింది, వాడి సోదరులకు అవమానం జరిగింది. అందుకని దూరంగా వెళ్ళి ఏం చేయగలను, బక్కాడు, వికలాంగుడు. కానీ ఏదో రకంగా ఈ కౌరవులను అంతం చెయ్యాలి. అంతం చెయ్యాలి అంటే వాళ్ళకి తీరని దుఃఖం కలగాలి. అంత కోపోద్రిక్తులు అయితే కానీ పాండవుల చేతిలో వీళ్ళు సావరు అని కౌరవుల పక్షాన్ని చేరాడు. చేరి ఏ ఏ తప్పుడు పనులు చేయకూడదో అవన్నీ చేయించాడు. మొట్టమొదటిసారిగా లక్కిలు దహనం చేయించాడు. ఎక్కడున్నాడో పాండవులు చెప్పి, వీళ్ళు ఎలాగ బతుకుతారు, పరమాత్మ అండుందని ఆయన తెలుసు. తర్వాత స్త్రీ మూలకంగా యుద్ధం చేయించాడు. ఈవిని కేకేసి వస్త్రాభరణం చేయని చెప్పాడు. శకునే చెప్పాడు, ప్రయాణం చేసినవాడు వాడే. ఎవరితో చెప్పించాడు? కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు గొప్ప విలువిద్యకారుడివి, అందరిలాగే నువ్వు వచ్చి ద్రుపద మహారాజు కొలువులో బాణం పట్టుకుని మత్స్యాంతరాన్ని కొట్టడానికి ప్రయత్నం చేసావు. నువ్వు అటెంప్ట్ చేస్తే డెఫినెట్గా 100% మత్స్యాంతరాన్ని కొట్టగలవు. కానీ ఆ ద్రౌపది ఏముంది? సూతుడిని నేను పెళ్లి చేసుకోనుంది. అంటే నీ విద్య కంటే కూడా వాళ్ళ కులాన్ని ఎక్కువ పట్టించుకున్నారు. ఈవిని ఎప్పటికైనా సాధించే అవకాశం నీకు వస్తుంది. అది ఎప్పుడు వచ్చింది? పాచికలాడినప్పుడు కర్ణుడి చెవిలో చెప్పాడు, ఆ వేళ నేను అవమానించింది కదా, నువ్వు నాకు పనికిరావు, కాలుగోటికి కూడా సమానంగా సూత్రులు చేసుకోనుంది కదా, ఈ వేళ వ్యవస్థలు చేస్తే ఏం చేస్తావు చూడు, నువ్వేడు సుర్యోధనుడి చెవిలో చెప్పు, మహారాజుకు చెప్పు, ఇది ఆయన చేస్తాడు అని శకుని వెళ్ళి కర్ణుడి చెవిలో చెప్పాడు. కర్ణుడు వెళ్ళి దుర్యోధనుడి చెవిలో చెప్పాడు. దుర్యోధనుడు దుశ్శాసనుడికి, ఒరే దాన్ని లాక్కురా వెళ్ళన్నాడు. మెసేజ్ ఎంత బాగా ఫార్వర్డ్ అయిందో తెలుసా? బయట వాటి గురించి ఆలోచిస్తున్నాం. ఇంద్రియాలు చూడండి, 120 కిలోమీటర్ స్పీడ్లో కారు వెళుతోంది. మొట్టమొదట కుక్క అడ్డంగా వచ్చింది కారుకి. మొట్టమొదట ఎవరు చూశారు? కళ్ళు చూసి, కళ్ళు చూసిన కళ్ళు పెద్ద మెదడుకి చెప్పాయి, అదిగో కుక్క అడ్డంగా వస్తుంది. పెద్ద మెదడు అంది, ఇది నాకు సంబంధించిన మ్యాటర్ కాదు, నేను ఫార్వర్డ్ చేసేయండి అంది. ఎవరికి? చిన్న మెదడు అనేటువంటి మిడిల్ ఆంబలగెట్ట అనేటువంటి ఈ ఆజ్ఞాచక్రాన్ని మెసేజ్ పెట్టింది, కుక్క అడ్డంగా వస్తుందని. ఇది వెంటనే ఆజ్ఞాచక్రం ఇంద్రియాలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, బ్రేక్ అయ్యి అంది. యాక్సిలేటర్ నుంచి కాల్ తీసి బ్రేక్ మీద పెట్టాం. ఈ నెట్వర్క్ మొత్తం ఎంత సమయంలో జరిగింది? నువ్వు కుక్కను చూడటం, సంకేతం పెద్ద మెదడుకి వెళ్ళటం, పెద్ద మెదడు నుంచి చిన్న మెదడుకి రావటం, చిన్న మెదడు నుంచి ఇంద్రియాలకి రావటం, ఇంద్రియాలు ఎలర్ట్ అయ్యి యాక్సిలేటర్ నుంచి కాల్ తీసి బ్రేక్ మీద పెట్టడం, కారు ఆగిపోవటం. దీనికి పట్టిన కాల వ్యవధి ఎంత? అంటే ఇది ఎంత షార్ప్నెస్ మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఎప్పుడూను మనలో ఉన్నటువంటి గొప్పదైన ఈ మేధస్సు ఎంత సనాతనమైందో, ఎంత గొప్పదో మనం తెలుసుకుంటే అంతకంటే ఆనందం ప్రపంచంలో ఇంకేదీ ఉండదు. అందుకే ఋషులందరూ ఆనందం ఇక్కడ అనుభవిస్తారు. అంతటి మహోత్కృష్టమైనటువంటిది ఇది.
అందుకే రెండో పక్షంలో అప్పుడు కూడా ఎలాగాలో కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో బయటపడిపోయింది ద్రౌపది. అది కూడా ప్రతిజ్ఞ చేసేలా చేశాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రతిజ్ఞ చేశారు ఆ వస్త్రాపరణ సమయంలో భార్యను అవమానించినందుకు. అయినా సరే వాడు అనుకున్న పని గోల్ పూర్తవ్వలేదు. అప్పుడు ఆకరస్త్రం వాడాడు. తన మీద కంటే కూడా మితిమీరిన ప్రేమ భార్య మీద కంటే కూడా ఏ వ్యక్తికైనా ఎవరి మీద ఉంటుందంటే తన కడుపును పుట్టిన పిల్లల మీద ఉంటుంది. అందుకని రణక్షేత్రంలో మాయోపాయం చేత పద్మవ్యూహంలో అభిమన్యుడిని చంపించాడు. అసలు మహాభారతం అంతా అక్కడ మొదలైంది. ముందు జరిగింది భారతం కాదు అది. ఎప్పుడైతే తన కొడుకుని చంపాడు అనేటువంటి విషయం ఇంకంటే ఇంకా పగ అనేటువంటిది తీరని స్థాయికి వెళ్ళిపోయింది. ఇంకా తప్పు క్షమించలేను. భార్యని ఇచ్చేసినా క్షమించగలిగాడు. లక్కింట్లో తన ప్రాణం తీయటానికన్నా క్షమించగలిగాడు. కంటి ఎదురుకుండా కుమారుడు చంపితే తట్టుకోలేనటువంటి తప్పు అన్నమాట అది. అందుకని ఏమైనా సరే ఇంకా ఈ కౌరవులను ఉంచకూడదు ఆ నిర్ణయానికి వచ్చేలా తయారు చేశాడు పరమాత్మ. కృష్ణుడు కూడా ఉండి మొట్టమొదట నేను గొప్పవాడిని అనుకునేటువంటి సైంధవుని కొట్టించేశాడు కౌరవ పక్షంలో. ఎందుకని జ్ఞానులు కౌరవ పక్షంలో కూడా ఉన్నారు అంటే, పాండవ పక్షంలో ఉంటే ఎవరి చేతిలో చచ్చిపోతాడో ఎప్పుడు బ్రతాడో వాడు అప్పుడు మిగిలి ఉండొచ్చు. ముక్తి ఎవరి చేతిలో లభిస్తుందో తెలియదు. కౌరవ పక్షంలో ఉంటే నారాయణుడి సమక్షంలో నరుడి చేతిలో హతమైపోవచ్చు. అది భీష్మాచార్య యొక్క ఆలోచన. భీష్ముడు ఎందుకని ఆ వరాన్ని కోరుకున్నాడు అంటే, ఒకసారి అంటాడు విశ్వరూప సందర్శన యోగం అయితే సభాపర్వంలో ఈ యొక్క విశ్వరూపాన్ని ఎప్పుడూ ఎవరో చూడలేరంటాడు. నాకు చూడాలనుంది మరోసారి అంటాడు భీష్ముడు. నీ వల్ల కూడా కాదంటాడు. నా వల్ల కూడా కాదా, ప్రయత్నం చేస్తాను అని 5వ రోజు సర్వ సైన్యాన్ని చెండాడేస్తాడు. భీష్ముడి యొక్క దాటికి పాండవులు పారిపోతారు, మొత్తం ఎవరో మిగలరు. నా వల్ల కాదంటాడు అర్జునుడు. భీష్మాచార్యతో నేనేం చేయగలను యుద్ధం అంటే, కృష్ణుడికి ఎంతో నవ్వుతూ చాలా ప్రశాంతమైన వదనంతో ఉండేటువంటి కృష్ణుడు మొట్టమొదటిసారి రణక్షేత్రంలో కోపోద్రిక్తుడయ్యాడు. రథాన్ని దిగి నుంచున్నాడు కిందకి. ఈ ధర్మ సంస్థాపన నువ్వు చేయకపోతే అర్జున నేను చేస్తా అని రథం దిగి 2 చేతులు ఉన్నటువంటి వాడు 4 చేతులతో మారాడు. శంఖం, చక్రం, గదా, శార్దూలం ధరించాడు. నేను సంహరిస్తాను ఈ భీష్మాచార్యుడిని అని 2 అడుగులు ముందుకేశాడు. అంటే భగవానుడికి కూడా కోపం అప్పుడు తారస్థాయికి వెళ్ళిపోయింది. వెంటనే రథం దిగిపోయాడు భీష్ముడు. దిగిపోయి, నారాయణ నువ్వు మళ్ళీ ఇంకెప్పుడు నీ విశ్వరూపణ కనపడదన్నావు కదా, నేను ఈవేళ మళ్ళీ నేను చూడగలిగాను. నువ్వు ఇలా మారాలనే ఇన్ని వేల అక్షోణీల బలాన్ని చెండాడేశాను నేను. భగవంతుడు మన యొక్క మొర ఆలించి బయటికి రావాలి. వాడు వచ్చేదాకా వీడి సాధన మాండు. భీష్మాచార్యుడు ప్రాక్టికల్గా పరమాత్మ బయటికి 2వ పరమాత్మ తెప్పించగలిగాడు. ఎంతో నీతి. మనం ధ్యానం ఎందుకు చేస్తున్నామో, దీని వెనకాల ఆంతర్యం ఏమిటో, ఇది కాన్సెప్ట్ ఏమిటో మొత్తం కురువంశం అంతా సర్వనాశనం చేసేసాడు కృష్ణ పరమాత్మ సమక్షంలో. ఇది చెప్పాడు, నువ్వు చేసిన ప్రతి తప్పు నిన్ను వెంటాడి నిన్ను వదిలిపెట్టకుండా మరణానికి దగ్గరికి తీసుకెళ్ళింది. అందుకే కురువంశం అంతా నాశనం అయిపోయింది. తను కూడా ముగింపు దగ్గరికి వచ్చేసింది. మహాభారతం అయిపోయిన తర్వాత కృష్ణుడు నేను మళ్ళీ తిరిగి రానని చెప్పి హిరణ్య, అర్క, కపిల అనే 3 నదులు కలిసినటువంటి సంగమానికి వెళ్ళాడు. అక్కడ పడుకుని కాలు మీద కాలు వేసుకుని పిల్లంగో రుదుకుంటున్నాడు. దానికి ముందు మహాభారత యుద్ధం కంటే ముందుగానే 1000 చేతులు ఉన్నటువంటి కార్తవీర్యార్జునుడితోటి యాదవులు యుద్ధం చేయవలసి వచ్చింది. యుద్ధం చేయవలసి వస్తే ఈ యొక్క కార్తవీర్యార్జునుడు శస్త్రాస్త్ర 1000 చేతులు వాడికి. అయినా యదువంశం అంతరించట్లేదు. వీళ్ళు ఇంకా పుడుతూనే ఉన్నారు. బాణాలు అయిపోయాయండి, మన దగ్గర బాణపుల్లలు లేవు, బాణం మొల్ల ఒకటే మిగిలి ఉన్నాయని చెప్పారు వెళ్ళి కార్తవీర్యార్జునుడికి. ఇదంతా అడవిలానే ఉంది కదా, ఇదంతా నది ఒడ్డే కదా. ఆ రెల్లి దుబ్బులు తలకాయ మొదలు కట్ చేసి ఆ పుల్లకి ఇన్సెట్ చేసి బాణం తయారు చేసి యుద్ధం చేయండి, ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ అన్నాడు. ఈ రెల్లి దుబ్బులు ఇప్పుడు ఎక్కడో తీసేయ మీకు, వీళ్ళు అరగదీసేసినటువంటి రాజును ఉంది కదా, అందులోంచి పుట్టిన వేరే రెల్లి దుబ్బులు. గాంధారి చెప్పించింది కదా,
నీ యదువంశం అంతా దీంతో అంతరించిపోతుందని. ఆ ఒక్కొక్క బాణం ఈ ట్రయాంగిల్లో ఉండేటువంటి యొక్క వెపన పట్టుకెళ్ళి ఆ దర్పపల్లో గుచ్చి దాంతో కొడితే ఎంత యోధుడైనా యదువంశం మొత్తం అంతా పోయింది. పతివ్రత శాపానికి తిరుగులేదు అని చెప్పింది మహాభారతం. అంటే వీడు అవమానంగా చేసేటువంటి ఋషుల్ని అవమానించిన అవమానం ఆ రకమైనటువంటి పరిష్కారం జరిగింది. మరి కృష్ణుడికి కూడా ఈ ముసలంతో నీ యదువంశం అంతరించాలంది కదా, నువ్వు అంతరిస్తావుంది. కర్మ నిన్ను వదిలిపెట్టదండి కృష్ణుడిని. మరి కృష్ణుడేం కర్మ చేశాడు? వాలి అవతారంలో, రామావతారంలో తన భార్యని వెతికి పెడతానన్నాడని వాలిని కొట్టాడు రాముడు, చెట్టు చాటించి కొట్టాడు. నువ్వు యోధుడు అయితే రామచంద్రుడు నాకు కంటపడితే కాళ్ళు కడిగి నెత్తి మీద పెట్టి తలుకుందాం అనుకున్నాను నేను. అలాంటిది నువ్వు చెట్టు చాటించి నన్ను కొడతావా? ఎంత హీనుడు చేసే పని కాదు. నువ్వు జగత్కర్తవని నాకు తెలుసు. నాకు ఎవడైతే నా ఎదురుగుండా వచ్చి నా మీద బాణప్రయోగం చేస్తాడో వాళ్ళలో సగం శక్తి నాకు రావాలని నేను వరం కోరాను. నేను నిద్రాహారాలు మానేసి తపస్చేస్తే నాకు బ్రహ్మిచ్చిన వరం అది. నువ్వెవడో నన్ను చెట్టు చాటించి కొట్టడానికి? నీకు ఇది ఏమన్నా ధర్మంగా ఉందా రామా? పైగా నీకు నాకు విరోధం లేదు. నీకు నేను భక్తుణ్ణి. ఇక్ష్వాకు వంశం అంటే నాకు ఎంతో ఇష్టం. ఇలాంటి నన్ను ఈ పనికిమాలిన వాడి మాట నమ్మిన తమ్ముడు మాట నమ్మి ఏ విరోధం లేని నా మీద యుద్ధం చేస్తావా నువ్వు? వెనకాల నుంచి యోధుడు అయితే ఎదురుగుండా వచ్చి యుద్ధం చేయాలి. రాముడే కనుక వారికి ఎదురుగుండా వెడితే వారిలో ఉన్నటువంటి రాముడిలో ఉండే సగం బలం వారికి వెళ్ళిపోతుంది. అది వరం. అది వారితోటి ఎవరు యుద్ధం చేయరు. రావణాసుడు కూడా ఉనికిపోతాడు వాళ్ళ పేరు చెబితే. అంత భయం. నేను ఇక్కడి నుంచి ఒక్క పులికేక పెడితే రావణ బ్రహ్మ సీతను తీసుకొచ్చి ఇక్కడ దింపి నాకు దండం పెట్టి వెళ్ళిపోతాడు. నా పేరు చెబితే వాడికి అంత భయం. అలాంటిది ఎందుకు పనికిరాడు? వీడిని నమ్మేవా నువ్వు? వీడి కోసం నన్ను చంపేవా? ఇది ధర్మమేనా నీకని అడిగాడు. అప్పుడు అన్నాడు రాముడు, నీ చేతిలో మరణించడానికి ఒక జన్మెత్తుతానన్నాడు. అందుకే రామావతారం తర్వాత కృష్ణావతారం వచ్చింది. మరి ఆ వాలి ఎవరై పుట్టాడు? బిల్లు జాతిలో, ఎరకల జాతిలో పుట్టాడు. వాడు వేటాడటమే వాడి పని. వాడు వచ్చాడు సోమనాథ మహాక్షేత్రానికి. వాడికి ఎక్కడ ఆహారం దొరకలేదు. వాడి దగ్గర బరిసెలు ఉన్నాయి, రెల్లిదిద్దుపుతో చేసిన బాణాలు కూడా ఉన్నాయి. అప్పుడు చెట్టు కింద, పొన్న చెట్టు కింద పడుకుని కాలు మీద కాలేసి ఈ కాలంతా ఇలా ఊపుతూ వీణాగానం చేసుకుంటున్నాడు కృష్ణ పరమాత్మ. వీడు మంచి ఎండవేళ 12 అయింది. ఎక్కడ ఏం కనపట్టలేదు. ఒక రాయి కనపడింది నదిలో, నీళ్ళల్లో. సముద్ర గర్భంలోకి వెళ్ళిన ముందు కొద్ది దూరంలో, 100 గజాల దూరంలో ఓ రాయి ఉంది, ఎత్తుగా ఉంది. దాని మీదకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి. అది నారాయణ స్వరూపంగా ఉన్నటువంటి శివలింగం నదిలో కరిగి కరిగి అలా తయారైంది. అంత పెద్ద శివలింగం ప్రతిష్ఠింపబడింది అక్కడ. దాని మీదకి ఎక్కి చూశాడు ఏదైనా జీవి ఏమైనా కనపడుతుందా అని. ఎదురుగుండా ఒక జింక మేత తింటూ కనపడినట్టుగా కనపడింది కృష్ణుడు కాలు. దాని చెవు అనుకున్నాడు ఈయన. చెట్టు చాటు ఉంది, మేత మాత్రం ఇలా ఇలా తింటాం కనపడుతుంది, కాలు ఊపుతున్నాడు కదా. ముందు ఈ రెల్లు దుబ్బుతోటి ఉన్నటువంటి బాణంతో కొడతా, అది బయటకు వచ్చాక బరిసి విసరచ్చు అని అదే రెల్లు బాణాన్ని వాడి కృష్ణుడు కాలు మీద కొట్టాడు, బొడకల మీద కొట్టాడు. ఈ పక్క నుంచి పక్క వచ్చేసింది. గట్టిగా ఆర్తనాదం చేశాడు అమ్మ అని కృష్ణుడు. ఈయన బాణాలు అక్కడ బారాజు పరిగెత్తుకు వచ్చేసాడు. ఇదేదో మానవుడు ఆర్తనాదంలో ఉందని. ఎదురుగుండా కృష్ణ పరమాత్మ. తల తిరిగిపోయింది ఈ బిల్లుడికి. వాలన్న మాట గత జన్మలో వాడు. అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను, నేను జింకనుకుని కొట్టాను. నువ్వు మా పరంధాముడివి, శ్రీమన్నారాయణమూర్తి అంశపుచ్చే కృష్ణుడివి, నిన్ను కొట్టడం ఏమిటి స్వామి? ఈ దౌర్భాగ్యం ఏమిటి నాకు? ఎందుకు జరిగింది ఈ పొరపాటు? తెలియ కొట్టేశాను నిన్ను అన్నాడు. నేను తెలియకే చేశాను ఆ పని. ఎక్కడో అక్కడ ఏ స్థాయికి వెళ్ళిన అజ్ఞానం ఎంతో కొంత ఆవరిస్తుంది. ఆ పొరపాటు కోసమే నీ బాకీ ఈ రకంగా తీర్చాను. చెప్పానుగా నీ చేతిలో మరణించడానికి ఒక జన్మ ఎత్తుతానని. ఈవేళ మోకాల దాకా తీసేసిన వాళ్ళే బతుకుతున్నారు సర్జరీ చేయించుకుని. కాలి బొటక వేలు తగిలితే ప్రాణం పోయేవాడు ఎవడున్నాడు? కానీ కృష్ణ నిర్యాణం వాలి చేతిలో బొటకన వేలు తగిన శరంతో ప్రాణం పోగొట్టుకున్నాడు కృష్ణుడు. నిన్నే కర్మ అంటదు, నీ బాకీ నువ్వు తీర్చుకున్నావు అంతే. ఇక్కడ ఉండే ప్రతి జీవి బాకీ కోసమే ఇక్కడికి వస్తుంది. బాకీ తీరిన తర్వాత ఎవ్వడు ఒక్క క్షణం కూడా ఉండడు. పోకన్ మానదు దేహమే విధమనను పోషించి రక్షించినను, రాకన్ మానదు హాని వృద్ధుల్ మహారణ్యంబులో దాగినను.
ముసలాడం అయిపోతాం. ఇక్కడ అయితే ఉంటా బాగుంటుందో బాగుండదో, ఎండా వాన పడుతుందో అరణ్యంలోకి వెళ్ళి దాక్కున్నాం అనుకోండి, ముసలాడు అవ్వడం మాంతామా, ముడతలు పట్టడం మాంతాయా, జుట్టు ఊడిపోవడం మాంతుందా? ఎక్కడ దాక్కున్నా దాని నుంచి మనం తప్పించుకోలేము. అది అసాధ్యం. పరంధాముడికి అది అసాధ్యం అని తెలిసే 10 అవతారాలు ఎత్తాడు. నారాయణ దశాకృతి. ఈ సృష్టిలో పుట్టింది ఏదైనా కాలగర్భంలో కలిసే తీరాలి. ఈ మధ్యలో చేసేటువంటి పనులే మిగిలి ఉంటాయి శాశ్వతంగా. ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే జీవిత పరమార్థం మనకు తెలుస్తుంది. మన జీవిత కాలంలో ఎన్ని మంచి పనులు చేసాం, ఎంతమందికి మనం ఉపయోగపడగలిగాం, మన మార్గం ఎలా ఉంది, మన వల్ల ఎంతమంది ఆనందంగా బతికారు, ఈ ప్రశ్న మనం వేసుకోగలుగుతాం. అందుకే ఒక యమధర్మరాజును సృష్టించాడు. ఎప్పుడప్పుడు కూడా పడతాను నేను, నిన్ను మాత్రం వదిలిపెట్టని చెప్తాడు దండపాణి. యోగులు చెబుతూ ఉంటారు, దండపాణి కూడా నీకు కూడా వాడు పడకుండా ఉండాలంటే నువ్వు కోదండపాణి శరణ వేడు. కోదండపాణి ఎవడంటే నారాయణమూర్తి. దండపాణి బాధ అంటే యముడు బాధ నీకు లేకుండా ఉండాలంటే వాడి చేతిలో దండం ఉంది, వీడి చేతిలో కోదండం ఉంది. నువ్వు ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయావు అనుకో, వీడి బాధ ఉండదు నీకు. ఇది చెప్పినటువంటి నీతి. అందుకే ఒక రామాయణం, ఒక భారతం, ఒక భాగవతం విన్నందువల్ల ఏమిటంటే అర్థం కాకుండా వీని తలకాయ ఇవ్వడం కంటే ఎవరు ఎందుకు చేశారో, ద్రోణాచార్యుడు ఏం తప్పు చేశాడో, కృపాచార్యుడు ఏం తప్పు చేశాడో, అశ్వత్థామ ఏం తప్పు చేశాడో సవిస్తరంగా మీకు అర్థమవుతుంది. మహాభారతం అంతా నీతి, రాజనీతి అంతా అందులోనే ఉంది. ఈవేళ మన రాజకీయ పొలిటీషియన్స్ చెప్పేటువంటి రాజకీయం, అందులో సముద్రంలో ఒక నీటి బిట్టంతా కూడా ఉండదు. ఒక నీటి బిందువుతో సమానం. మహాభారతంలో ఉన్న రాజకీయం అంత ఉంది. రాజకీయం అంటే వాడిని కింద పడగొట్టడం, పైకి ఎక్కించడం కాదు. నీతి, దాన్ని రాజకీయం అంటాం కంటే రాజనీతి అంటే భగవానుడు నిర్దేశించేటువంటి నీతి అన్నమాట. అది మనకు అర్థమవుతుంది. కాబట్టి దుఃఖంలో కూడా ఆనందాన్ని వెతుక్కోవాలి అంటే భాగవతాన్ని మించింది లేదు. కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు ఒక్కడే జగత్తు గురువు ఎందుకు అయ్యాడు అంటే, ఎవరైనా ఇంట్లో వియోగం జరిగితే, పుత్రవియోగం జరిగితే 10 గంటల్లో మళ్ళీ తిరిగి ఆ తండ్రిని వాడి ఉద్యోగంలో కూర్చోబెట్టగలమా మనం? ఒక బ్యాంకులోనూ ఇంకోచోట ఉద్యోగం చేసేవాడు ఉన్నాడు, కొడుకు పోయాడు. ఎవరైనా 10 గంటల్లో మళ్ళీ తీసుకొచ్చి ఆఫీసులో వాడు కుర్చీలో కూర్చోబెట్టగలడా? చేయగలడా తండ్రి అసలు పని? కానీ అభిమన్యుడు అస్తమించినటువంటి 10 గంటలు గడవకుండా మళ్ళీ తిరిగి ధనుర్బాణాలు పట్టుకుని అర్జునుడు రణక్షేత్రంలోకి రాగలిగాడు. ఎవరి వల్ల అంటే కృష్ణుడు వల్ల. అసలు ఏం చెప్పుంటాడు కృష్ణుడు అంటే, ఈ దుఃఖాన్ని మించినటువంటి జ్ఞానాన్ని ఏం చెప్పుంటాడు, ఏ దుఃఖాన్ని అధిగమించే శక్తిని ఏ రకంగా ప్రసాదించాడు భగవానుడు. అందుకే కృష్ణం వందే జగద్గురు. పిరికివాడిని కూడా చాలా గొప్పవాడిని చేసి, సాహసోపేతమైన వాడిగా చేసి, ధర్మ నిరతి కోసం సామాన్యుడిని ఎన్నుకుని అతని ద్వారా ధర్మాన్ని నడిపించేటువంటి భగవానుడి కంటే ఆచార్యుడు గొప్పవాడు ఎవరూ లేరు కనుక కృష్ణం వందే జగద్గురు అన్నాడు. అలాంటి మహానుభావులు పుట్టేటువంటి భూమిది. ఇలాంటి దివ్యధామంలో మేము మంచి కార్యక్రమం పెట్టుకున్నారు. బహుశా నాకు ఫ్లైట్ వెళ్ళిపోయే ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిచ్చి ఉంటుంది. నా చేతిలో మైక్ పెట్టకూడదు. ఆయనకి ఒక రకమైనటువంటి ఇది ఉంది. ఏదో రకంగా కొంత సబ్జెక్ట్ తీసుకుంటే 10 కాలాల పాటు 10 మందికి దీన్ని పంచిపెట్టవచ్చు. ఇంకో 2 గంటల ప్రోగ్రాం పెరుగుతుంది. ఎక్కడ ఇబ్బంది మొదలైందో అర్థమైపోయి ఉంటుంది కదా మీకు. అందుకని ఇంతకంటే ఎక్కువ మందితో పెద్ద ప్రోగ్రాం ఉంది నాకు. అక్కడ సాధకోపన్యాసం నేనే చెప్పాలి. అందుకని వాడు ఆహ్వానించారు, వెళదామని ప్రయాణం అయ్యాను నేను. మరి దైవానుగ్రహం ఉంటే అందితే అందుతుంది, లేకపోతే లేదు అనుకునే తర్వాత విషయం ఏం కదా. అయితే మంచి కార్యక్రమానికి వచ్చారు మీరు. అంటే ఎవరు ఎందుకు ఆలోచించి మాట్లాడతారో నాకైతే తెలియకుండా ఉండదు. 100% కళ్ళ వెంక చూడగానే స్కాన్ అయిపోతారు వాళ్ళు. అందుకని ఎవరు ఆలోచన మా దగ్గరికి వచ్చిన వాళ్ళు, గురువుగారు మీకు ఫోన్ చేద్దాం అనుకున్నానండి, మీ దగ్గర నుంచే ఫోన్ వచ్చిందని చెబుతారు నా శిష్యులు. వాళ్ళు ఎవరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయరు. నేను వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నావా అని అడుగుతాను. ఇప్పుడే అనుకుని ఫోన్ దిగిపోతున్నానని మించి రింగ్ వచ్చిందంటాడు. మాకున్న రిలేషన్ అలాంటిది. అంటే వాడి మనసులో అప్పుడు ఆ మినిట్లో అక్కడ అతను ఏమనుకున్నాడు అది ఆ మెసేజ్ నాకు ఉంటుంది ఇక్కడ. అందుకని ఫోన్ తీసుకొసారి రింగ్ చేస్తాను. పెద్ద వాళ్ళందరితో ఇదే పరిచయం నాకు. ఎవరిని ఎప్పుడు కేకేయాలో, ఎవరికి ఏ సముచిత స్థానం ఇవ్వాలో, ఎవరి చేత ఇది చేయించాలో పరమాత్ముడు నిర్ణయిస్తాడు. దాని ప్రకారం నేను ఆచరిస్తూ ఉంటాను. అది మంచి కార్యక్రమం. చక్కగా ఇంక మధ్యాహ్నం దాకానే ఉన్నట్టుంది మీ ప్రోగ్రాము.
జాగ్రత్తగా చూసుకుని ఆనందంగా విన్నటువంటిది ఈ చెవితో విన్నది ఈ చెవితో వదిలేయకుండా ఈ 2 రంధ్రాలు ఇచ్చాడు, ఒకటి ఇన్ను ఒకటి అవుట్ అన్నమాట. కానీ ఈ 2 ఇన్నే చేయాలని నా కోరిక. 2 చెవులతోటి కనుక వింటేది బ్రెయిన్లో ఉంటుంది. ఈ 2వ ద్వారం కూడా ఉంది కదా అని ఇక్కడి నుంచి ఇలా పంపేసామనుకోండి, ఇక్కడ దాకానే ఉంటుంది. మనంగానే పెడతాం, మళ్ళీ మనం కూడా ఏం పట్టుకెళ్ళాం. అందుకని ఈ జ్ఞానాన్ని ఈ 2 చెవులు మూసినట్టయితే కపాలానికి ఎడుతుంది, బ్రెయిన్లో నిక్షిప్తం అయితే ఇది ఎప్పటికీ నీ మధ్యలో మెదులుతూనే ఉంటుంది. మనస్సుకి కంట్రోల్ అంతా బ్రెయినే, మనసును కూడా అది శాసించగలదు. బ్రెయిన్ నుంచి సంకేతాలు ఏంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరగదు. పక్షవాతం అంటే కూడా అదే. ఈ పార్ట్ పనిచేయకుండా బ్రెయిన్ కనుక స్పందన ఆగిపోయింది అనుకోండి, ఆ పార్ట్ పనిచేయదు. ఇంకా దానికి సర్జరీ కూడా చేసి కూడా తగ్గించలేదు దాన్ని. బ్రెయిన్ అంత గొప్పది. ఈ బ్రెయిన్లో ఉండే నీడ్స్ తినగా తీస్తే 18 కిలోమీటర్ల బార్ వస్తాయి. దేనికైనా సర్జరీ ఉంది, కానీ ఒక బ్రెయిన్ తీసి కొత్త బ్రెయిన్ పెట్టేటువంటి టెక్నాలజీ విశ్వవ్యాప్తంగా ఎక్కడా లేదు న్యూరో సర్జరీలో. నేను అనేక మంది డాక్టర్లు బ్రెయిన్ ఓపెన్ చేసేటువంటి ఇవి చూశాను. ఏదైనా క్లాట్స్ వస్తే సర్జరీ చేసేమని చూసాం, అందులో ఏదన్నా చిన్నపాటి మిస్టేక్స్ ఉంటే సరి చేయగలిగిన మనం చూసాను తప్ప ఈ బ్రెయిన్ తీసి పక్కన పెట్టి కొత్త బ్రెయిన్ పెట్టి మానవుని తయారు చేసే మేధస్సు ఇంతవరకు పుట్టలేదు, పుట్టదు కూడా. సృష్టిలో మానవుడికి అసాధ్యమైన వాటిలో అదొక్కటి ఉంది. కృత్రిమమైన కన్ను తయారు చేయగలడు, కానీ ఇంత గొప్పగా యాక్టివేషన్లోకి వచ్చేటువంటి కన్నుని ఎవడో తయారు చేయలేదు. ఎవరి దగ్గర కన్ను పోతే కన్నుటికి వచ్చి కన్ను పెట్టగలడు అంతే. కిడ్నీ పోతే ఎవరిదైనా పడితే కిడ్నీ పెట్టగలడు, ప్లాస్టిక్ కిడ్నీ తయారు చేయలేడు. వాళ్ళు మూసుకుపోతే మన శరీరంలో మళ్ళీ ఏదో ఒక పార్ట్లోంచి వాళ్ళు కట్ చేసి ఆ నరం పట్టుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని ఫ్లో చేయగలడు. కానీ ఒక కొత్త గుండెని సృష్టించలేడు, కృత్రిమ గుండెని. ఒకవేళ ఊపిరితిత్తులు కొట్టుకున్నట్టు చేసినా కొద్ది గంటలేవి, అది బయటే పెట్టి ఉంచాలి, కళ్ళు తెరిచి చూడటానికి పనికి వస్తాయి అంతే. మరి ఈ వస్తువులకి ఏం విలువ కడదాం మనం? తల్లిచ్చిన కిడ్నీకి ఏం విలువ కడదాం? హృదయానికి ఏం విలువ కడదాం? శరీరానికి ఇంత అన్నం తింటున్నాం, దీన్ని జీర్ణం చేసి ధాతువులుగా మార్చి శక్తిని ఇచ్చేటువంటి లివర్కి ఏ రకమైనటువంటి ఇచ్చేద్దాం? మరి ఇవన్నీ ఇచ్చిన తల్లికి మనం ఏం చేయగలుగుతున్నాం? ఇది కూడా తెలుసుకోలేని అందులు వేళ తల్లి అంటే ఏమిటో తండ్రి అంటే ఏమిటో కూడా తెలియక బాగా రకరకాల పరిభాషలతో మాట్లాడేటువంటి వాళ్ళు, అవమానపరిచేటువంటి వాళ్ళు. నువ్వు కోడలు చెబుతూ ఉంటుంది, పుట్టింటికి వెళ్ళేవా? ఎక్కడికి వెళ్తాం? మామగారిని అడగాం, ముసలాయన ఉన్నవాడు కాదు పోయినవాడు కాదు, పోతే ఒకతో గొడవ వదిలిపోను. నన్ను పండక్కి వెళ్ళినవాడు, పబ్బానికి వెళ్ళినవాడు, ఎక్కడికి వెళ్ళినాడు, ఈ కాపలా సరిపోతుంది నాకు. మా ఆయన చెబితే వినిపించుకోడు, ఈయన చూసేవాళ్ళు లేరు. వెళ్ళలేదా మా పండక్కి ఎందుకు వెళ్ళాలో చెప్పడానికి ఇంత కారణం చెప్పవలసి వచ్చింది. దీనికి అన్నిటికీ అడ్డం ఏంటంటే ముసలాడు. వాడు మంచం మీద పడి అనుకుంటాడు, నేను ప్రాణం ఓటమన్నా పోయింది కదరా నాయన, నాకు ఎందుకు బతికున్నానో నాకే అర్థం కావట్లేదు. మరి అంతే కదా, జీవితం కోరుకున్న మానవుడే ముగింపు కోరుకుంటాడు. ఇది ఒక సమయంలో కోరుకుంటే అదొక సమయంలో కోరుకుంటాడు. అందుకని మన కోరిక ఏమిటి అనేది కరెక్ట్గా పరమాత్మని నివేదించగలిగితే ఆనందమైనటువంటి జీవితం ఉంటుంది. దుఃఖంలో కూడా మనం ఆనందం వెతుక్కోగలుగుతాను. సర్వకాల సర్వవస్థలందు పరమాత్మ అనుగ్రహం మీకు ఉండాలని, ధర్మం 4 పాదాల నడవాలని పరమాత్మ కోరుకుంటూ సర్వజన సుఖినో భవంతు.